ఇప్పుడు భోజనం చేసేటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవుతామో, చేతులు పళ్ళు కడుక్కుంటాము, అట్లాగే మరి ప్రభు యొక్క వాక్యం వినడానికి హృదయాన్ని ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. ఈ విషయాలు ఎక్కడ మనం ఎక్కడ వేయకూడదు, అందరూ గమనించుకోవాలి. దయచేసి ఆ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీయోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చూసారా, ఇది మన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ దయచేసి నిన్న ఉదయం, నిన్న రాత్రి, ఈరోజు ఉదయం, ఈరోజు రాత్రి, రేపు ఉదయం కూడా చెప్పొద్దాం. రేపు రాత్రి క్లోజ్ చేసుకునే ముందు చెప్పుకుంది కానీ అప్పుడు దాకా కొంచెం ఓపిక పడుతుంది. ఉద్రేకంతో రాత్రి విన్నాం కదా, ప్రేమించాల్సిందే అనుకుంటారు. కొంచెం వాగండి, ఎందుకంటే మీ ఉద్రేకం అనేది ప్రభువు తెలుసు. అసలు అది ఏది అంటాం. మన తర్వాత ఏం చేస్తాం చెప్పండి, లేకపోతే జారిపోతాం. ఇప్పుడు వరకు జరుగుతున్న అయ్యాక మన పనులు ప్రగల్భాలు, అట చేస్తా చెప్పింది చాలు కూర్చో అన్నట్టు మన పరిస్థితి ఉందా లేదా? నిజం చెప్పండి. అందుకే గుర్తుపెట్టుకోండి. నిజం ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ నిలబడ్డాడు. జాగ్రత్త విన్నాం. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడికి నిలబడ్డాడు. మీరు అందరు కూర్చున్నారు. ఒక మాట అడుగుతున్నాడు మిమ్మల్ని అందరినీ. ఏమంటాడు తెలుసా? మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏం చెప్తారు? మీలో ఎవరిని దేవుడు నుంచున్నాడు. కొంచెంసేపు ఊహించుకోండి. అర్థమవుతుందా చెప్పిన వాక్యం? కొంచెం ఊహించుకోండి. ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ. దేవుడు ఇక్కడ నిలబడి ఏమంటాడంటే, మీలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి అని ప్రశ్న వేస్తే మీరు సమాధానం ఏం చెప్తారు చెప్పండి. యథార్థంగా చెప్పండి, నిజంగా చెప్పండి. ఇలా అంటారేమో మీరు, అయ్యా మమ్మల్ని ప్రేమించకపోయినా మాస్టర్ గారిని ప్రేమించండి అయ్యా అంటారా? లేదంటే మీ పక్క వ్యక్తిని, అయ్యా నన్ను సపోజ్ ఉషక్క బుజ్జక్క ఇద్దరు వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఉషక్క, అయ్యా ఏముందయ్యా, నన్ను ప్రేమించకపోయినా మా బుజ్జిని బాగా ప్రేమించయ్యా, ఎక్కువగా ప్రేమించయ్యా అని అంటది అనుకుంటారా? లేదంటే ఇప్పుడు అంజరెడ్డి మరి రవి ఉన్నాడు, నన్ను ప్రేమించా ప్రభా, రవి పాపం కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు, ఎక్కువగా ప్రేమించాయా అంటాడు అనుకుంటారా? ఇప్పుడు సుకుమార్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు, సుకుమార్ బ్రదరు మా అబ్బాయిని ఎక్కువ ప్రేమించగలరు అనుకుంటారా? ఎవ్వరు అనుకోరన్నమాట. ఏమంటారు తెలుసా? వాళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమించయ్యా, వీళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమించని, ఒకళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమించు అని మనం ప్రభుని అంటామా లేదా? దేవుడు ఇక్కడ నిలబడి చెప్తే మీరేమంటారు తెలుసా? నన్ను ఎక్కువగా ప్రేమించయ్యా అంటాం. అయితే అదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే ఏం చేస్తా? ఏం ప్రశ్న తెలుసా? అవును, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తా, అయితే నువ్వు కూడా నన్ను ఎక్కువగా ప్రేమించగలవా అని క్వశ్చన్ ఇస్తే ఏం చెప్తా చెప్పు? ఆన్సర్ లేదు. ఇచ్చానమ్మ వాయనం ఉంది, పుచ్చుకున్నానమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం ఉంది, ఇచ్చానమ్మ వాయనం లేకపోతే నెక్స్ట్ వస్తాయి అంటారా? మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు. పుచ్చుకున్నామమ్మా బాగానే ఉంది, మళ్ళీ ఇచ్చానమ్మా అనేది లేదనుకోండి, మళ్ళీ పుచ్చుకుంటారా? మీరు చెప్పండి. ఇదేంటంటే మానవుల ప్రేమ. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నేను అందుకే మీకు అందరూ చెప్పేది ఏంటంటే, మనందరం చాలా చక్కగా, నేను ఇంకొక మాట కూడా చెప్తాను మీకు తెలుసా? మనందరం మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలంటే ఎట్లా వస్తుంది మంచి? చెడ్డగా ఉండాలనుకోండి, మనం అసలు ఏమి తెచ్చుకోకర్లా. మంచిగా ఉండాలంటే ఒక కష్టపడాలమ్మా, మామూలుగా చాలా కష్టపడాలి. నేను అందుకే కొంతమంది కష్టపడాలంటే ఇష్టం లేదు. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, మీరు మంచిగా ఉండాలనుకుంటున్నారా? మీ కుటుంబాలు మంచిగా ఉండాలనుకుంటున్నారా? మీ పిల్లలు మంచిగా ఉండాలనుకుంటున్నారా? మీ గ్రామం మంచిగా ఉండాలనుకుంటున్నారా? అయితే నువ్వు దేవుని దగ్గర రావాలి. వచ్చి చక్కగా ఏదో నామకార్థంగా అప్పుడప్పుడు అక్కడక్కడ కనపడతానంటే కాదు, రెగ్యులర్గా ప్రతిరోజు మంచిగా మనం వారానికి ఒక రోజు ఉంటే సరిపోయిందా? మంచిగా మనం నెలకు ఒక రోజు ఉంటే సరిపోయిందా? లేదంటే మీకు మంచి ఆరోగ్యం ఎప్పుడెప్పుడు ఉండాలి అది చెప్పండి. కనీసం మీకు మంచిగా ఆరోగ్యం ఎప్పుడెప్పుడు ఉండాలి? చూస్తారా? నిద్రపోయేటప్పుడు లేకపోయినా పర్లేదు అయ్యా అంటే ఉదయాన్నే లేవో. లేదంటే అన్నం తినేటప్పుడు నిజంగా నాకు అంటే అన్నం తినవు. కాబట్టి ఎప్పుడు మనకు మంచి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు మంచిగా ఉండాలి. ఎప్పుడు మంచిగా ఉండాలంటే కొంచెం మనం కష్టపడాలమ్మా, కష్టపడాలి, అది నేర్చుకోవాలి. ఒక కారు యాక్సిడెంట్
యాక్సిడెంట్ చేయాలంటే నేర్చుకోవక్కర్లా. అదే కారుని చక్కగా నడపాలి. ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎన్నో వెహికల్స్ వస్తాయి, సందులు వస్తాయి, గొంతులు వస్తాయి, అనేక రకాల గతుకులు వస్తాయి, గుంటలు వస్తాయి. అంత జాగ్రత్తగా పోవాలంటే ఎన్నాళ్ళు నేర్చుకోవాలి చెప్పండి? విషయం జీవితాంతం నేర్చుకోవడమే. ఇప్పుడు నాగరాజు గారు డ్రైవింగ్ చేస్తున్నాడు, మన సతీష్ బ్రదర్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద వచ్చి అనుకుంటారు వాళ్ళకి. వాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. ఎప్పటిదాకా నేర్చుకుంటారు వాళ్ళు? వాళ్ళ మాటల్లో నేను విన్నాం, ఇద్దరు ఉన్నారు. ఎప్పటిదాకా నేర్చుకుంటారు నాగరాజు గారు డ్రైవింగ్? లైఫ్ అంతా నేర్చుకోవాల్సిందేనమ్మా. ఎందుకంటే ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, వాళ్ళ డ్రైవింగ్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి తెలియదు. ఒక్కోసారి చూస్తున్నాను కదా, అసలు ఎంత సందేహం ఉంటుంది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. పట్టుకుంటాం, వాళ్ళు ఎదురొచ్చే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడు మంచి అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే మనం దేవుణ్ణి ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? హత్తుకొని పట్టుకొని ఉండాలి. కొంతమంది నెలకు ఒక రోజు పట్టుకుంటాం అనుకుంటూ ఉంటారు. అందుకని దేవుణ్ణి ఎక్కువగా ప్రయత్నించాలి మనం. ఇక మనం ఆ టాపిక్లో మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు మరి వాక్యం విషయంలో బైబిల్ గురించి నేను ఒక విషయం చెప్పకుండా ఉండలేను. ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ గురించి చెప్పి నేను వాక్యం చెప్పడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా తెలుస్తాము. మీకు చెప్పడం అలవాటు లేదు, కానీ మాకు వినటం అలవాటు, చేయటం మాకు అలవాటు లేదు పాస్టర్ గారు అనే పరిస్థితి మీకు రానివ్వదు. మీరు చెప్పేది చెప్పండి, మేము వినేది వింటాం, సేఫ్గా చేసుకున్న తర్వాత కానీ అనుకుంటా ఉంటే ఈ కొడుకులు కూడా ఏమైపోతాయమ్మా, ఇంకా ఆత్మీయంగా మేలుకొల్పనేది ఉండదు. ఇంకా ఎన్నాళ్ళు నిద్రపోతూ ఉంటారమ్మా, ఇంకా ఎన్నాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆలోచించండి. మన నిద్రాంశం కొంచెం ఒకసారి తేరుకోవాలి, కోలుకోవాలి, మేలుకోవాలి. మనం మేలుకోవాలమ్మా, మన కళ్ళు తెరవబడాలి. ఇప్పటికీ చాలా నష్టపోయాం, ఇక నష్టపడడానికి వీల్లేదు ప్రభా. ఇక మేము చక్కగా మా జీవితాన్ని దిద్దుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే దేవుడు ప్రత్యేకించి మనందరం ప్రేమించి 3 రోజులు డిసైడ్ చేశాడు. ఈ 3 రోజుల సంవత్సరం కింద డిసైడ్ చేసి చక్కగా ఆ సమయాన్ని ఇచ్చి, ఎన్ని ఉపద్రవాలు ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు నిలబెట్టి చక్కగా తీసుకొచ్చి, ఎంతమంది వచ్చారని కాదు కానీ వచ్చిన వాళ్ళతో దేవుడు ఏం చేస్తున్నాడు? ధనంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. ఈ వాక్యం ఎంత శ్రేష్టమైందంటే, ఒకరోజు ఏం జరిగిందంటే మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట. ఒక అతను ఒక దొంగ ఏం చేశాడో తెలుసా? మన దొంగ ఏంటో తెలియదు కానీ ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయాడట. కొట్టుకుపోతా బైబిల్ కూడా దొంగిలించిపోయాడట. ఆ వస్తువుతో పాటు బైబిల్ కూడా వచ్చేసింది. డబ్బులు దొంగిలించాడు, బంగారం కొట్టుకుపోయాడు, ఇంట్లో వస్తువులు తీసుకుపోయాడు, దాంతోపాటు బై మిస్టేక్ ఏం చేసి చెప్పండి? బైబిల్ కూడా దొంగిలించిపోయాడు. ఇప్పుడు ఈ దొంగతనం చేసిన వ్యక్తి దొంగ ఏ ఇంట్లో దొంగతనం తెలుసా? బాగా ప్రార్థన చేసుకొని దేవుడు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశాడు. ఇది ఊరుకుంటాడా? కేసు పెట్టాడు. జనరల్ కేసు పెట్టచ్చా? కావాలని కేసు పెట్టాడు. ఎందుకు తెలుసా? కేసులో ఎఫ్ఐఆర్లో ఏం రాశాడు తెలుసా? నాకు మా ఇంట్లో ఇంత డబ్బులు పోయినాయి, 12 లక్షల రూపాయలు పోయినాయి, క్యాష్ 12 లక్షల రూపాయలు పోయినాయి రాసుకున్నారు. రెండోది బంగారం 50 లక్షల రూపాయలు ఇస్తే బంగారం పోయింది. తర్వాత ఒక ఏమైంది తెలుసా? వస్తువు, ఇంపార్టెంట్ వస్తువు, అది సుమారుగా 10 లక్షలు తీసుకుంటాట, ఆ వస్తువు పోయింది. అలా పోయినాయి రాసుకుంటారా లేదా? పోలీసులు వచ్చి రాసుకుంటారా లేదా చెప్పండి? ఏ వస్తువు తప్పదు. ఒక 5 కుర్చీలు పోయినాయి అంటారు. ఒక్కొక్క కుర్చీ ఎంత తెలుసా? 2000 అంట. ఆ కుర్చీ 5 కుర్చీలు పోయినాయి అంట. రాస్తూ కింద 8వ పాయింట్ వచ్చింది అంటే తెలుసా? బైబిల్ కూడా పోయిందని రాశాడు. బైబిల్ కూడా పోయింది. ఇది రాకపోతే ఏమైందంట అంటే రాయాల్సింది ఇస్తారన్నమాట. బైబిల్ పోయింది. ఇప్పుడు మొత్తం లిస్టులో 8 పోయినాయి అనమాట మొత్తం. ఇప్పుడు పైన 7 అన్నాడంట. ఈ ఆత్మీయుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చే వ్యక్తి, ఈ 7 నాకు రాకపోయినా పర్లేదు, నా బైబిల్ నాకు ఇవ్వాలి, నా బైబిల్ నాకు రావాలి, మీరు ఏం చేస్తారు తెలియదు. మొత్తానికి వీళ్ళు వెతికారమ్మా, ఆ దొంగను పట్టుకున్నారు. ఎరా నువ్వు ఎందుకు దొంగతనం చేస్తావంటే మా పనే అది అన్నాడంట. దొంగ ఎందుకు చేస్తాడు చెప్పండి? మా వృత్తి రాదు అన్నాడంట. మరి నీ మీద కేసు వేశాడు, నువ్వు కోర్టుకు రావాల్సింది అన్నాడు. ఇప్పుడు కోర్టులో జడ్జి గారు నుంచున్నారు, ఆ నేరస్తుడు అక్కడ నుంచున్నాడు, ఈయన ఆత్మీయుడు ఈ బోర్లో నుంచున్నాడు. ఇప్పుడు జడ్జి గారు అడుగుతున్నారు, జాగ్రత్తగా ఏమని అడుగుతున్నారంటే, ఏంటయ్యా మీ పరిస్థితి ఏంటి? దొంగతనం చేసి ఎందుకు చేశారు దొంగతనం అన్నాడు. అది నాకు అలవాటు అంటే అది ఇది అన్నాడంట. ఇప్పుడు మనం శిక్ష అనుభవించాల్సిందే, మీరు చెప్పండి అతనికి ఏ శిక్ష ఏమంటాడంటే, ఈ ఆత్మీయుడు అన్నట్ట డబ్బు కొట్టేసినందుకు అతను శిక్షించొద్దు సార్. ఇంకా మరి చెప్పు, బంగారం తీసేసుకున్నాడు, దానికి శిక్ష ఇవ్వద్దు. మరి దేనికి శిక్ష ఏమంటావు అంటే, నా సొంత బైబిల్ నేను ఎంతో ప్రేమించి రోజు చదువుకునే బైబిల్ వాడు దొంగిలించడం వలన నా బైబిల్ నేను 3 రోజులు చదువుకోలేకపోయా.
నాకు దొరికాడు. 3 రోజులు నేను బైబిల్ చదువుకోలేకపోయా. మీకు 10 లక్షల రూపాయలు క్యాష్ ఉంటే 3 రోజులు కనపడకపోతే ఎలా ఉంటుంది? అసలు అంతెందుకులే, బీరువాలో పెట్టిన డబ్బులు వెంటనే కనపడకపోతే మీరు ఎక్కడ తెలుసా? మీకు షుగర్ కనుక ఉంటే ఖచ్చితంగా 400 వెళ్తుందమ్మా, బీపీ ఖచ్చితంగా 250 వెళ్ళుద్ది. ఏమో భయం నాకు, ఎందుకంటే తెలుసా ఎంత భయంకర కొనసాగాలు వెళ్తారు. ఎవరు చచ్చిపోయారో అనుకున్నా, చచ్చిపోవడం కాదు, డబ్బులు పోయినాయి. చచ్చిపోయినా తేడవరేమో, నిజమే కాదు చెప్పండి? 10 లక్షల రూపాయలు ఇంట్లో డబ్బులు పోతే ఒక వ్యక్తి చనిపోయినా అంత ఏడుస్తారమ్మా. ఆ రకంగా సౌండ్లు వస్తాయి ఇంట్లో. ఎందుకంటే మానవుల ప్రేమలు అటువంటి. ఎందుకంటే చెప్పాను మొదటి రోజు 11 వస్తువులు డబ్బులు ఎంత ప్రేమిస్తారో తెలిసిపోతుంది. వాళ్ళ ఏడుపులు బట్టే ఉంటుంది. ఉంగరం పోతే ఒక ఆమె ఏమవుతుంది తెలుసా? వాళ్ళ ఆయనకి చంపేస్తాడని చెప్పి సేమే చచ్చిపోయింది. దేవుడికి స్తోత్రం అంటారేమో. అంటే మీరు మొత్తానికి ఈ లోకంలో ఉన్నారు, దేవుడికి స్తోత్రం. పాపం ఈ లోకంలో దేవుడు వెంటనే స్తోత్రం అంటారేమో. ఆయన చనిపోతారు, ఆయన చంపేస్తారని చెప్పి ఇవే జరిపోయిందమ్మా. చూడండి ఎంత భయంకర పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ తీసేశాడయ్యా జడ్జి గారు, నాకు అసలు బాధ లేదు. నా బైబిల్ 3 రోజులు నన్ను చదవకుండా చేశాడు, ఇతన్ని శిక్షించాల్సిందే. ఐపీసీ ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారం ఇతన్ని చిత్రంలో చేయాల్సిందే. ఏంటంటే అంత పెద్ద మాట మాట్లాడుతున్నారు జడ్జి గారు. ఎలా చిత్రం అంటే నేను ఒకటే చెప్తున్నాను జడ్జి గారు, నాకు అసలు డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు అంటున్నాడంటే జడ్జి గారు, మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా, మీకు ఎంత ఇవ్వాలంటే నాకు అసలు ఏమి ఇవ్వక్కర్లేదు. మరి ఏం చేయాలంటే, అయితే నేను ఒకటి చెప్తున్నా, దొంగతనం చేస్తే చేశాడు, నిజంగా డబ్బులు తీసుకున్నాడు, బైబిల్ కూడా అతన్ని ఉంచుకొని యోహాను సువార్త అనేది బాగా చదివి దాంట్లో ఏముందో నాకు చెప్పాలన్నాడంట. ఇదే శిక్ష అన్నాడంట. బైబిల్లో యోహాను సువార్త బాగా చదివి దాంట్లో ఏముందో నాకు చెప్తే చాలు, అతనికి 1 నెల రోజులు టైం ఇచ్చాను. ఈ 1 నెల రోజులు ఎప్పుడైనా రావచ్చు. ఈ 1 నెల రోజులు బాగా చదివి దాంట్లో ఏముందో గ్రహించి నాకు చెప్పకపోతే అతనికి మొత్తం కలిపి ఎంత అయిందో క్యాష్ 1 కోటి రూపాయల వరకు నాకు కట్టాలి, లేకపోతే మొత్తం ఎన్నుకున్నాను. వెంటనే జడ్జి గారు దొంగ వైపు చూశాడంట. చూసి అయ్యా ఏం చేస్తామంటే, 1 కోటి రూపాయలు కడతావా, బైబిల్ నీ దగ్గర ఉంచుకొని యోహాను సువార్త చదువుతావా? ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి దొంగ? నిజం చెప్పండి, ఏం చేస్తాడు? 1 కోటి రూపాయలు కట్టగలడమ్మా. అందుకని మహాప్రభు ఇలా అన్నాడంట, ఏమండి ఏం చేస్తాం అని ఇంటికి వెళ్ళమ్మా, ఇక కింద పడుతున్నాడు మీద పడుతున్నాడు, ఎందుకు దొంగతనం చేస్తాడు? మీకు అర్థమైందా? ఎందుకు పడ్డారు వాళ్ళ ఇంట్లో అనుకున్నాడంట. చదువుకుంటాను, నేను ఎప్పుడు దొంగతనం చేసినా యేసు ప్రభువుని నమ్ముకుని నెలలో దొంగతనం చేయకూడదు అనుకుంటాడంట. మరొక ఈయన మహోలయం కాదు, ఇట్లాంటి లిటిగేషన్ పెట్టాను అనుకుంటుందని ఆది యందు వాక్యం, ఏంటి వాక్యం ఉంది, ఏ వాక్యం అది? ఇప్పుడు ఆ వాక్యం అర్థం చేసుకోవడం 1 నెల రోజులు టైం ఇచ్చాడు కదా అని ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. అయ్యా నాకు యోహాను సువార్త అర్థం కాదు, మీరు చెప్పెడతారంటే నాకు కూర్చోని చెప్పేసి చక్కగా సువార్త చెప్పాడంటమ్మా. యోహాను సువార్త ఎలా చదువుకోవాలని చెప్పాడంట. ఇంకా నీకు అర్థం కావాలంటే మేము బైబిల్ క్లాసులు పెట్టాం, ఒక 10 రోజులు అటెండ్ అవ్వాలన్నట. చూడండి ఒక దొంగ ఏం చేస్తున్నాడు ఇప్పుడు. అది ఆశ్చర్యం లేదు ఈ మాట మీకు. చూడండి ఆశ్చర్యం. మీకు చాలాసార్లు అనుకుంటారు, ఎందులో అనుకుంటున్నారు మీరు? నిజమమ్మా, కొన్నిసార్లు ఎంత ఆశ్చర్యం ఉంటుంది. ఈ మాట వెళ్ళిపోయి 10 రోజులు బాగా మొత్తం మీద నేర్చుకుంటా కరెక్ట్గా 20 రోజులు అయిపోయింది కంటమ్మా నేను తెరవబడిందంట. అమ్మో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నా కోసం వచ్చాడు, నిజంగా ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. యేసయ్య యోహాను సువార్త చదివితే ఏమర్థమైంది తెలుసా? దాంట్లో 3 విషయాలు ప్రాముఖ్యంగా అర్థమైంది. ఎల్ 3 ఎల్లు. ఎల్ మొదటి ఎల్ పేరు తెలుసా? లవ్. 2 ఎల్ పేరు తెలుసా? లైట్. 3 ఎల్ పేరు తెలుసా? లైఫ్. లవ్, లైఫ్ అంటే ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడని విషయం అర్థమైంది. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడని విషయం. 3 విషయాలు బాగా ఇదే కదా మనకు కావాల్సింది. అసలు బాగా అర్థం చేసుకొని 20 రోజుల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళండి, అయ్యా పశ్చాత్తాపడి అన్నాడంట, మీరు నాకు ఇచ్చిన పనిష్మెంట్ నా జీవితంలో నచ్చని పనిష్మెంట్. నిజంగా దేవుడు ఎంతో స్తుతించి మారు మనసు పొంది తన పాపాలను ఒప్పుకొని ఏ చర్చిలో అయితే పాస్టర్ అయ్యాడుగా అక్కడికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడంట. బాప్తిస్మం తీసుకున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది చేస్తారు మీరు. నిజంగా అతనికి ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఇతను అర్థం చేశాడు. అట్లాంటి వాక్యం, దొంగలను మార్చిన వాక్యం, కోరిని మార్చిన వాక్యం, ఇంకా చాలా భయంకరమైన మనుషుల్ని, నరమాంస భక్షకుల్ని మార్చిన బైబిల్. ఎంతమందిని మేము చూస్తున్నామో తెలుసా? ఎంతమంది చూస్తాం, ఎంత భయంకరంగా మరి మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అట్లాంటి మంచి పుస్తకంలో నుంచి మీకు ఈ 3 రోజుల నుంచి కొన్ని మంచి మాటలు చెప్పాలని దేవుడు ప్రిపేర్ చేసి ఇక్కడ పంపిస్తా ఉన్నాడు.
ఒక 50 మందికి వంట వండాలంటే నిజంగా సుమారు ఎంత సమయం పడుతుందో చెప్తారు ఎవరన్నా? 50 మందికి వెజిటేరియన్ అమ్మా, ఒక కర్రీ, సాంబారు, పప్పు, పచ్చడి, మరి దగ్గర ఒక 2 కర్రీస్ అనుకోండి. ఒక మాదిరి భోజనం 50 మందికి ప్రిపేర్ చేయాలంటే ప్రిపేర్ చేస్తున్న ఒక వ్యక్తి చేయలేరా? ఏమా తెలుసా లేదా మీకు? ఒక 50 మందికి ఒక వ్యక్తి మామూలు భోజనాలు ప్రిపేర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? మామూలు భోజనాలు చెప్పండి, ఎవరైనా చెప్తారో చూద్దాం. ఒక 50 మందికి ఒకే వ్యక్తి మామూలు భోజనాలు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎంత? ఆ విషయాన్ని ఏకీపిస్తున్నారు మీరందరూ. 3 గంటలు అంటారు. గంటన్నారు. అదే అంటే నేనేమంటున్నానంటే వీళ్ళకి రాంగ్ గంటలేదమ్మా. మీరందరూ ఒప్పుకుంటారు, మీరు మౌనంగా ఉంటారు. మేము చేయించుకుంటాం చేయించామని అనుకుంటారు. మీ పని అంతే లేవు, అందుకే చేయిస్తాం ఒక్కోసారి కొంచెం. అట్టయితే పాస్టర్ సాయంత్రం నేనే భోజనాలు చేసుకొస్తాను, చేతులు ఎవరన్నా ఎత్తుకెళ్తారులే. అదే ఫ్యాన్ హలో ఎంత ఒక్కొక్క ప్లేట్ ఎంత పడుతుంది అని చెప్పేసి 150 మందిగా రెడీ అంటే చేయించడం అలవాటు అయిపోయింది మాకు. 50 మందికి భోజనాలు ఒక్క వ్యక్తి ప్రిపేర్ చేస్తే సుమారుగా ఎంత టైం పడుతుంది అంటే నేను అనుకుంటాను జనరల్గా 3 నుంచి 4 గంటల మధ్యలో పడుతుందమ్మా ఖచ్చితంగా. దీనికి అందరూ తల ఊపారు, దేవునికి స్తోత్రం. మనోళ్ళు జనసేన లోపట్ల, ఎందుకంటే ఆ పని కాదు కానీ మీకు కూడా చూడండి. ఆడికి సరుకులని తీసుకురావాలిగా మీరు, ఎంత టైం పడుతుంది చెప్పండి, మీరు కూడా ఒప్పండి. ఆ సరుకులు అదేంటే అక్కడక్కడ బుక్ చేద్దాం అనుకుంటారా? స్విగ్గీలు గిగ్గిలు అని చెప్పేసి కాదు, మామూలుగా కనీసం తీసుకున్నాం. కనీసం తక్కువ 1 గంట పడుతుంది మీకు, 1 గంట వాళ్ళకు 3 గంటలు అంటే 4 గంటలు మీరు ఎంత అందరూ కలిసి కష్టపడాలి. అంటే ఒక్క వ్యక్తిని ప్రిపేర్ చేస్తే అన్ని అందుబాటులో ఉంటాయండి. అన్ని అందుబాటులో ఉంటే ఒక వ్యక్తి భోజనాలు చేస్తే 3 గంటలు. అది మామూలు భోజనం. స్పెషల్ భోజనం చేయాలంటే ఒక్క వ్యక్తి ఇప్పుడు చెప్పండి, మామూలుగా భోజనం పెట్టాలంటే 3 గంటలు, స్పెషల్గా పెట్టాలంటే 5-6 గంటలు. ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఆదివారం నాడు చెప్పే వాక్యాలు మామూలుగా చెప్తాము. ఇట్లాంటి స్పెషల్ మీటింగ్స్లో మీకు వాక్యం చెప్పాలంటే ఎన్ని గంటలు పడుతుందో తెలుసా? మీకు తెలియదు. స్పెషల్గా మీకు భోజనం ప్రిపేర్ చేసి ప్లేట్ మీ ముందు తీసుకొస్తే మేము తినమని పక్కన పెట్టారనుకోండి, కొంచెం తిని తీసుకెళ్ళి ఆ తొట్లో వేస్తే ఆ చేసినోడికి ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. ఆ రియాక్షన్ కూడా ఉదాహరణకి పద్మకు బాగా స్పెషల్ చేసిందమ్మా. ఎవరికి? ఉషాకి కానీ గుజ్జాకి బాగా ప్రేమతో బాగా చేస్తే దగ్గరమ్మా 37 ఐటమ్స్ చేసిందమ్మా. 37 మాకు ఎంత కష్టపడిందో చూస్తారా? వాళ్ళందరూ భోజనానికి వచ్చారంట. చేస్తే ఏం తింటుంది ఏందమ్మా సరిపోట్లేదు కొంచెం తిని మిగతా తీసుకొని తొట్లు వేశారంట. మీకు ఎట్లుంటుంది చెప్పండి? పద్మకి అడుగుదాం అమ్మ మాటల్లో మీకు ఎట్లుంటుంది అక్క? అసలు ఎంత బాధిస్తుందమ్మా నిజంగా. ఈరోజు మేము ఎంతో ప్రార్థన చేసుకొని దేవుడు మన మాటలు తీసుకొచ్చి మీరు చెప్తే ఒకళ్ళు కూర్చొని ఇక్కడ మరి అందుకే కదమ్మా ఒక్కోసారి మిమ్మల్ని హెచ్చరించేది. అదేమంటే హెచ్చరించకూడదంట. మరి బుజ్జాక మరి వాళ్ళిద్దరికి మంచి భోజనం ప్రిపేర్ చేస్తే వాళ్ళు తినకుండా తొట్లో వేస్తే మరి ఏమనకూడదు పాపం. ఎవరో పద్మంక రెండోసారి స్పెషల్ వాళ్ళు వస్తే ఏం చేస్తే తెలుసా? అక్క వాళ్ళు వస్తున్నారంటే భోజనం కంటే ఏదైనా స్పెషల్ పెట్టి తింటుండదు. ఆ కారం కొంచెం కారం నూనె వేసి కూరకాయ పచ్చడేసి చిన్న సాంబార్ చేస్తారు, సరిపోదు. అందుకే స్పెషల్ భోజనాలని ఎలా తినాలి చెప్పండి? మీరు ఎలా రావాలంటే ప్రతి పూట గుడికి ఇట్లా చెప్తున్నా మీకు నిజంగా ఈ విషయాన్ని మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఎలా తెలుసా? ఇక్కడి నుంచి మీరు విజయవాడలో నోవాటల్లో ఉంది కదా, నోవాటల్ అక్కడ మీరు డిన్నర్కి వెళ్తున్నారు నైట్. ఎలా వెళ్తారు చెప్పండి? మేము విజయవాడలో నోవాటల్ టిఫిన్ చేయడానికి నేను భోజనం చేయడానికి ఎప్పటి నుంచి ఉంటుంది ప్రిపరేషన్? పొద్దున్నుంచి అనుకోరు. మీరు కూడా ఈ గుడికి రావడానికి రాత్రి వెళ్ళాలి మళ్ళీ రాత్రి గుడికి వెళ్ళాలి. ఇట్లాంటి పరితాపం ఉంటే పరిగెత్తుకుంటూ వస్తాను. అట్లాంటి ఒక అనుభూతి, ఒక ఫీలింగ్ ఆత్మీయంగా మనకు రావాలి. మరి మీకు వస్తనే లేదు తెలీదు. దేవుడు ఏం చూస్తారో తెలుసా? మీరు రావటానికి చూడడు, మీరు కూర్చోడానికి చూడడు, కానీ మీరు లోపల ఆ ఫీలింగ్ చూస్తారా? నేను కూడా మా పిల్లల్ని ఎక్కడికన్నా రెస్టారెంట్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళలో నేనేం చూస్తానంటే తీసుకెళ్ళి కూర్చొని తింటాం చూడమ్మా. వాళ్ళు అనుకుంటారు ఏం బుక్ చేద్దాం అది ఇది, ఆ ఫీలింగ్ చూసి హ్యాపీ అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ పిల్లల్ని చూడాలని మేము తల్లిదండ్రులు మేము పరితపించిపోతాం. నిజంగా చూడండి, అరే
రేపు నెక్స్ట్ మనం కేరళ వాళ్ళని పార్క్కి వెళ్తున్నాం అని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే చెప్పండి. వాళ్ళు మా అమ్మాయి అయితే నిజంగా ఎక్కడికి వెళ్ళాలంటే మాత్రం అసలు ఎంత నీట్గా ప్రిపేర్ అయిందంటే అన్ని చక్కగా ఎంత చక్కగా సోపులు గీపులు అన్ని కరెక్ట్ పెట్టి బ్యాగ్ కూడా రెడీ మాకంటే ముందు రెడీ పెట్టుకుంటాను. ఆమె చూసి నాకు ఎంత ముచ్చటేసిందంటే అసలు అట్లాగే మనం కూడా కూడికలకు వస్తున్నప్పుడు ఇట్లా ప్రార్థన చేసి చక్కగా వచ్చి వాక్యంగా ప్రిపరేషన్ పక్కన నుంచి దేవుడు చూస్తాడమ్మ. నన్ను చూస్తాడు దేవుడు. నేను ఏ వాక్యం చెప్పాలి అనుకుంటాను దేవుడు నన్ను చూస్తాడు. అందుకే నాకు ఏ వాక్యం చెప్పాలో దేవుడు నాకు ఇస్తాడు ప్రతి మీటింగ్లో కూడా. అది నా అనుభవం. మీరు కూడా ఏం చేయాలి తెలుసమ్మా, అట్లాంటి ఫీలింగ్స్తో ఒత్తే అంతా లేకపోతే అంత ఎత్తే అంతా అట్లా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ దేవుడు ప్రిపేర్ చేసి దేవుడు పిలుస్తున్నాడు. అందుకే ప్రభు ఈ కోడికల్లో ఈ వాక్యం ఎంత గొప్పదో చెప్తున్నాడు. అనేక రకాల మాటలు చెప్పి మీకు ఒక మాట చెప్తాను తెలుసా, చిన్న మాట, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? ఈ ప్రశ్న ఎంత మంచి ప్రశ్న, బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైన ప్రశ్న. మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు మనం ఎదుర్కొంటున్నాం. యేసయ్య మనల్ని అడిగే ప్రశ్న. భూలోకంలో మనుషులు ఎంతో మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ప్రశ్న, నిన్ను నీవే ప్రశ్నించుకుంటావు, ఇతరులు అడుగుతూ ఉంటారు, అవన్నీ కట్టిపెట్టు. దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, సృష్టికర్త దేవుడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ఎక్కువగా ప్రేమించమంటావా అన్నాడు అనుకో, తడుపుకోకుండా చెప్తారు మీరు. ఎంత ఆలోచించక్కర్లా. నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాలనుకున్నాను, ప్రేమించమంటావా అంటే మీరు ఏమంటారు చెప్పండి? ఓకే ప్రభా, వెంటనే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయ ప్రభా. ఎప్పటి నుంచి ప్రేమించమంటారు ఎక్కువగా దేవుడు మిమ్మల్ని? ఎప్పటి నుంచి అమ్మా? ప్రభా ఒక 2 నెలలు ఆగయ్యా, 3 నెలల నుంచి అంటారా? ఎప్పటి చెప్పండి? ఇప్పుడు టైం చూసుకుంటే నెక్స్ట్ మినిట్ నుంచి ప్రభా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసే ప్రభా, ఇప్పటి నుంచే ప్రేమించు ప్రభా అంటారు. మరి దేవుడిని మీరు ఎప్పటి నుంచి ఎక్కువగా ప్రేమించడం నేర్చుకుంటారు? ఎప్పటి నుంచి ఎక్కువగా ప్రేమించాలనుకుంటారు? ఈ 2 వారాలు ఆగండి పాస్టర్ గారు, 2 వారాలు కొంచెం అయిన తర్వాత 3వ వారం చక్క పెట్టుకుని వస్తానే అని అంటారమ్మా. చెప్పండి. లేదు ప్రభా, ఈ కోడికల్లోనే నిజంగా నేను ఎక్కువగా ప్రేమించడం నేర్చుకొని మేము ప్రయత్నం చేస్తూ మా పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ప్రభా. అది రేపు ఉదయం కూడా వస్తాను. మనం ఆయన ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎటువంటి పనులు చేయాలో కూడా చెప్తారు. కానీ ఈరోజు ఉదయం ఇక 2వ రోజుకి వచ్చేసాం. మనం 3-4 పాయింట్కి వచ్చేసాం. 3-4 ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. 3వ ప్రశ్నకు 1 పాయింట్ పెట్టాను, 4వ ప్రశ్నకు 1 పాయింట్ పెట్టాను. 4 సాయంత్రం చూద్దాం. 3వ ప్రశ్న చెప్పండి. 3వ ప్రశ్న ఏంటి? పేతురుని దేవుడు ఏ విధంగా ప్రేమించాడు? ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకునే వాక్యం పేతురుకు సంబంధించిన వాక్యం. ఆయన చెప్పకపోతే ఆయన మనం సీరియస్ అవుతాడు. నా గురించి చెప్పుకుంటే అసలు మరి ఏం చేస్తారు? నన్ను బయటకు తీసుకున్నప్పుడు మీరు చెప్పుకుంటారా? పేతురు నన్ను ఆయన ఇక్కడ పేతుర్ని అని ఒక ఆయన నేను ఇక్కడ ఉన్నా, నా గురించి చెప్పవా? అందుకని కొంచెం ఈ రోజు పేతురు గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసమ్మా, నిజంగా మాట్లాడుకోవాలి అవుతా. ఆ వాక్యం సందర్భం చెప్పకుండా చుట్టూ తిరిగి అసలు మీ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ చుట్టూ తిరిగి హైదరాబాద్ వెళ్ళకుండా వెళ్తే ఏమంటారు అతనే? అది చూసారా? కాబట్టి మనం ఆ పేతురు గురించి చెప్పుకోకుండా వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ ఉదయకాల సమయం పేతురు గురించి మీకు చెప్పబోతున్నాం. ఉదయం సాయంత్రం కూడా చెప్పుకుందాం. నేను పేతురు చూసారా, ఆశ్చర్యంగా పేతురుని దేవుడు ఎంత చక్కగా ప్రేమించాడు. ఇప్పుడు పేతురుని దేవుడు ఏ విధంగా ప్రేమించాడు అనే విషయం ఒక చాటంటే కాదు. ఇప్పుడు ఈ వాక్యం చెప్పడానికి నేను ఇప్పుడు హైదరాబాద్ రావాల్సి వచ్చిందమ్మా. నేను ఇంకా చెప్పాలంటే లండన్ కూడా రావాల్సి వచ్చింది. నేను జపాన్ రావాల్సి వచ్చింది. అమెరికా కూడా వెళ్ళొచ్చానమ్మా ఈ వాక్యం చెప్పడానికి. ఏంటి బాబు అమెరికా ఎప్పుడు వెళ్ళాడు? రాత్రికి ఇంటికాడ ఉండడానికి అనుకుంటారా? దీని అర్థం మత్తయి సువార్తకి వెళ్ళాల్సి వచ్చింది. నేను అమెరికా అని పెట్టుకున్న పేరు. మార్కు సువార్తలకు వెళ్ళాల్సి వచ్చింది, లూకా సువార్తలకు వెళ్ళాల్సి వచ్చింది, యోహాను సువార్త. 4 సువార్తలు అన్ని చదివితే కానీ యేసయ్య పేతురుని ఎలా ప్రేమించిన విషయం నాకు అర్థం కాదు. 4 సువార్తలు రాత్రి అంతా చదివానికి ఒకసారి ఆలోచించండి అమ్మ. మీరు ఒకసారి ఆలోచించండి. నాకు అసలు ఏంటి పని? అందుకే నాకు ఎవరేం చెప్తున్నారు అర్థం కావట్లా. అది కూడా ఒక మంచిగే. అసలు ఒక్కసారి ఎవరైనా ఏదైనా చెప్తే ఒక నెగిటివ్ అయ్యా అంటే నాకు అర్థం కావట్లేదు ఆ విషయం. కొంతమంది కంగారుతో ఆందోళనతో కొన్ని వార్తలు చెప్తున్నారు. నేను వాటిని పట్టించుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను దేంట్లో మునిగి తేలుతున్నాను చెప్పండి? వాక్యంలో మునిగి వాక్యంలో తేలుతున్నా, వాక్యంలో ఈత కొడుతున్నా. వాక్యంలో నాకు మామూలు ఈత కొట్టడం తెలియదమ్మా, కానీ వాక్యంలో కొట్టడం తెలుసు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే మరి ఇంతగా చదవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇవన్నీ ఒక లెవెల్లో ఒక ఆర్డర్లో చెప్పాలనుకుంటున్నాను నేను. ఎవరు కూడా నాకు తెలిసి నేను అనుకోవటం నిజంగా అంతగా చెప్పలేరేమో అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే మీకు చెప్పాలని ఒక కుతూహలం, ఆర్భాటం లోపల. ప్రతిసారి ప్రతి మీటింగ్కి మనం అంత ఉత్సాహంగా రావాలి.
వాక్యాన్ని కూడా ఎలా చెప్పాలి చెప్పండి? ఉత్సాహం. వంటలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వంట చేయాలంటే ఎంత సంతోషం ఉంటుందో. కానీ ఆ వాక్యం చదివేవాళ్ళు అంటే వాక్యం చెప్పేవాళ్ళకి దేవుడు ఇచ్చే గిఫ్ట్ అమ్మా అది నిజంగా. ఇప్పుడు అందుకనే పేతురుని దేవుడు ఏ విధంగా ప్రేమించాడు అనే విషయాలు జాగ్రత్తగా మనం ఒక్కొక్కటి చెప్తాను మీకు. ఒక్కొక్కటి జాగ్రత్తగా వింటారు కదమ్మా మీరు. మరి స్పెషల్ భోజనం తినకపోతే ఎవరు ఫీల్ అవుతారు? నేను కాదమ్మా, చేసింది నేను కాదు. భోజనం చెప్పండి, ఎవరు చేసింది భోజనం? దేవుడు చేసి నాకు ఇచ్చాడు, నేను వడ్డిస్తున్నా. వడ్డించే వాళ్ళకి ఏముంటుందని చెప్పి వృధా ఉంటుందా చెప్పండి? వాళ్ళదేం పోయిందమ్మా, చేస్తున్న వాళ్ళదేగా. అందుకని ప్రిపేర్ చేసింది దేవుడు, వడ్డిస్తుంది నేను, తింటాను ఎవరు? పేర్లు పెట్టకండి అమ్మా ఎవరికి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ చూడండి, పేతురుని దేవుడు ఎలా ప్రేమించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఫస్ట్ పాయింట్ చివరి సువార్తలో పెట్టాడు దేవుడు. పేతురుని ఎలా ప్రేమించాడు అనే విషయం మత్తయి సువార్తలో పెట్టలేదు, మార్కులో పెట్టలేదు, లోకాల్లో పెట్టలేదు, యోహాను సువార్తలో పెట్టాడు 1వ అధ్యాయంలో. అక్కడికి ఎలా వచ్చింది దేవుడు, అక్కడ తీసుకెళ్ళాడు. 1వ అధ్యాయం 40వ వచనం, 41-42. యోహాను మాట విని అతనితో చెప్పి యేసు నద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడనే అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని. అది ఫస్ట్ ప్రేమ. ఇది ఏం ప్రేమ తెలుసా? దీనికి పేరే పెట్టుకున్నామంటే చూచి పిలిచి ఏర్పరచుకున్న ప్రేమ. చూచాడు, పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అది అసలు ఎవరు ఫస్ట్ పేతురు పేరేంటి తెలుసా? సీమోను. పేతురు కాదు, సీమోను పేరు అన్నమాట. సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే ఏంటి తెలుసా? రెల్లు అంటే గడ్డి అని అర్థం. అంటే గడ్డి పోసలాంటోడు. ఏది ఎండుగడ్డము, పచ్చిగడ్డి కాదు, వెళ్ళిపోయిన గడ్డి పరక చూసారు. గడ్డి పరక ఏంటి? గడ్డి పరక ఎంత బలహీనమైందమ్మా. ఎవరు మీరు వాళ్ళు ఉంటా 10 గడ్డి పరక దాచుకున్నారంట. ఏం చేస్తారు మీరు? ఎంత నవ్వుతారమ్మా. ఎందుకని గడ్డి పరకలు దాచుకోరు సుకుమార్ గారు? అదేంటన్నా ఈ అమ్మాట అడిగారు నన్ను, అడగాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి? గడ్డి పరకలు దాచుకుంటారా? ఎందుకని దాచుకోరు? బీరువాళ్ళు ఒకళ్ళు బీరువాళ్ళలో డబ్బులు బయటేసి గడ్డి పరక లోపల పెట్టుకున్నారంట. ఎవరు పెట్టుకున్నదట? పిచ్చోళ్ళే పెట్టుకున్నదట. అంటే గడ్డి పరక ఏం లేదు చెప్పండి, వాల్యూ లేదు, హీనమైంది. అసలు ఎవరు చూస్తే ఎవడన్నా నువ్వు ఎలో అంటారు, వాటిని చులకనగా చూస్తారు, పనికిరా అన్నాడు, అయోగ్యుడు. అయితే దేవుడు అంటమ్మా గడ్డి పరక చూశాడంట. గడ్డి పరక మనందరం గడ్డి పరకం కాదా? బైబిల్ ఏం చెప్పి తెలుసా? సర్వ శరీరులు ఎటువంటి వాళ్ళు చూసా? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పువ్వువలే వాడిపోవును, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చూసారు ఎంత గొప్ప విషయం అంటే? దేవుడు ఎంత ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఎక్కడ మీరు అటు ఇటు అర్థంలో ప్రయత్నించేది ఎందుకు తెలుసా? మిస్ అయిందంటే మాత్రం కట్ అయిపోద్ది అంతే. జాగ్రత్తగా నీ మాట చెప్తున్నా. అట్లాంటి గడ్డి పరకని ఎవరు చూశారు చెప్పండి? యేసయ్య చూశాడంట. మనందరం గడ్డి పరకలు ఎందుకు పనికిరాని వాడు, బలహీనులమైన మనల్ని దేవుడు చూశాడమ్మా. చూడటమే కాదు, యోహాను కుమారుడైన సీమోను అని పిలిచాడట. నా ప్రియమైన బలహీనుడా, నన్ను కూడా నేను దేవుడు ఆలోచిస్తాడు. బలవంతుడు నన్ను పిలవలేదమ్మా దేవుడు. నేను ఏదో మాటకారిని, నేర్పరిని, నాకు ఏదో టాలెంట్ ఉంది, సామర్థ్యం ఉంది అని దేవుడు నన్ను ఎన్నుకోవాలా, నన్ను పిలవలా. తెలుసా మీకు? అసలు వాస్తవాన్ని నేను లెక్కకి చాలా తక్కువే. నేను ఒక రకం చెప్పను, ఎందుకు పనికిరాను వాడిని. మీకు తెలుసలేదు, నా గురించి బాగా దేవుడు తెలుసు, నీకు తెలియకపోవచ్చు.
నన్ను చూడటం దేవుడు ఎంత అసలు నీలా గడ్డి పరకలు ఎవరన్నా మీరు రోడ్డు మీద ఎత్తినప్పుడు జాగ్రత్త ఉండి కొన్ని కొట్టుకు వస్తాయి. కొన్ని ఒక 500 రూపాయలు కొట్టుకు వచ్చింది, ఒక గడ్డి పరక కొట్టుకు వచ్చింది. దేని చూస్తారు జనాలు? గడ్డి పరకలు ఎందుకు చూడ చెప్పండి? లోకంలో వాళ్ళు గడ్డి పరకలన్నీ పోగు చేసి ఏం చేస్తారు? గడ్డి పరకలను పోగు చేసి ఏం చేస్తారు సార్? అగ్నిలో ఏం చేస్తారు? అగ్నికి అడుకోవాల్సిన నేను, నరకానికి లోనవ్వాల్సిన నన్ను ఈరోజు నేను ఎంత స్తుతిస్తున్నాను. నా పట్ల దేవుడు వేదిని ఎలా పెంచాడు సార్? గట్టి పరకను చూసినట్టుగా చూడటంతో ఆయన ప్రేమ ఆగపడదమ్మా తెలుసా? చూడటంతో ఆయన ప్రేమ ఆగల. చూసి ఏం చేస్తాను తెలుసా? యోహాను కుమారుడైన సీమోను అని పిలిచాడట. అబ్బా ఏం పిలిచాడంటే నిజంగా అమ్మా అని పిలిచావ ప్రభువా, అది ఎవ్వరు పిలువని పిలుపు, అది ఎన్నడూ ఎరుగని పిలుపు. అసలు ఎంత చక్కటి పిలుపమ్మా. చూచి నా కుమారుడా అని పిలిచాడమ్మా. రోజు మాట అయిపోయానమ్మా. అసలు నిజంగా ఒక్కొక్కసారి భర్త భార్యను ప్రేమిస్తూ చక్కగా ప్రేమతో పిలిస్తే భార్య ఏమైందమ్మా చెప్పండి? మాట అయిపోదు. ఎట పిలుస్తుంది ఆ భర్తలు? అదా ఏంటమ్మా పిలుపులు? కుమార్తె అమ్మా ఏంటమ్మా బాధగా ఉందంటే బాధ పోయిద్దమ్మా ఆమెకి. నీ బాధ ఎప్పుడు మూలుగుతూ ఉంటావు కదా అంటే ఎట్లా ఉంటుందమ్మా? అసలు మన పిలుపు వేరు, దేవుడు పిలుపు వేరు. అదేమంటే ప్రేమ ఉంది. ఏముంది నీకు ప్రేమ? అమ్మ మీద ప్రేమ ఉంది, నాన్న మీద ప్రేమ ఉంది, అబ్బాయి మీద ప్రేమ ఉంది. అబ్బాయిని ఏమంటున్నా, అమ్మని ఏమంటున్నా, నాన్న ఏమంటున్నా? అసలు మీ పిలుపుతో పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు కదమ్మా. ఒక తల్లి అంటుంది కుమార్తెతో, అమ్మ నువ్వు నాకు పెట్టవద్దు, నన్ను తిట్టవద్దమ్మా, ప్రేమతో అమ్మ అని 2 మాటలు ఆ అమ్మ అనే మాటకు నేను నోచుకోను. ఆ మంటమ్మ నిజంగా 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి 8 సంవత్సరాలు పెడితే అమ్మ అని ఒక చిన్న మాట నీ నిలిచి నేను ఎప్పుడు చూసి నన్ను దెయ్యం అంటావు, అదంటావు, ఇదంటావు, ఎందుకమ్మా నన్ను ఇట్లా చెప్పి రాసి రంపాలు పెడుతున్నావుగా నా కుమార్తె అందంటాము. ఈరోజు ఇట్లాంటి పిలుపులు మనం పిలుచుకుంటే ప్రేమలు పెరగవమ్మా? పెరిగితే పెరగవా? సుమా బ్రదరు ఇట్లా అంటే ఎలా ఉంటుందో మాకు చెప్పండి. ఇట్లాంటి అయిపోతుంది. యేసయ్య ప్రేమలో చూడండి, గడ్డి పరకను ఏమంటాడు తెలుసా? గడ్డి పరకను అంటాం, తుస్కారంగా చూస్తాం, కానీ అలా చూడాల. దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? చూడటమే గొప్ప విషయం. ఆయన చూచి పిలిచి యోహాను కుమారుడైన సీమోను అని ఏమన్నాడు తెలుసా? ఇక నుంచి నువ్వు గడ్డి పరకవు కాదు, నీ పేరు సీమోను కాదు, ఏంటో తెలుసా? నువ్వు పేతురువి అంటే రాయి. పేతురు అంటే రాయి. నిన్ను రాయిగా చేయబోతున్నాను. నిన్ను బలహీనమైన నీ జీవితాన్ని బలమైన జీవితంలోకి నిన్ను నడిపించబోతున్నాను. ఎట్లా ప్రభా? నేను ఎంతో బలహీనుడు కదా ప్రభా. బలహీనమైన నా జీవితాన్ని బలమైన జీవితంగా ఎలా చేయగలవు ప్రభా అంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను పేతురు. అది ప్రశ్నలు నీకు చూపిస్తున్నాను. నువ్వు ఎంత బలహీనుడు తెలుసా? నీ బలహీనమైన జీవితాన్ని నేను నాటలోకి తీసుకుని ఆ బలహీనమైన జీవితాన్ని నా ఆత్మ చేత బలపరిచి భవిష్యత్తులో నిన్ను ఒక బలమైన పాత్రగా అద్భుతంగా నిన్ను నిలబెట్టబడుతున్నాను. అందుకే నేను నిన్ను చూశాను. ఎందుకు పనికిరాని నిన్ను చూచి పిలిచి ఏర్పాటు చేసుకున్నాను పేతురు అన్నాడమ్మా. ఎంత గొప్ప ఆ ప్రేమ! ఈ ప్రేమకు అవధులు లేవు, ఆనందానికి అడ్డులు లేవు. ఇది స్టార్టింగ్ లోనే అన్నాడు దేవుడు. నిజంగా చూసారా? ఇంకా ఏముంది? ఈ ప్రేమను పరివర్తనలోకి పరిపక్వతలోకి తీసుకురావడం కోసం మెట్లు 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 ఎక్కిస్తామన్నాడు పేతురుని. యేసయ్య పిలుపు, యేసయ్య చూచాడు, పిలిచాడు, నేను బలమైన పాత్రగా ఏర్పాటు చేసుకున్నాను. ఎంత గొప్ప ప్రేమ అంటే ఆ ప్రేమ నేను ఎంత స్తుతించినా తక్కువేనమ్మా. అందుకే ఆ రోజు పేతురుతో అన్నాడు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నేను ఎంత ఎక్కువగా ప్రేమించాలో తెలుసా? అది స్టార్టింగ్లోనే పేతురు నీకు ఈ మాట చూపించాను. ఇది యోహాను సువార్తలో రాశాడు. అసలు ఆ మాట చదివినప్పుడు నాకు రొగ్గులు పడుతుంది ఒళ్ళు. నిజంగా కాదు, నన్ను నేను ఊహించుకున్నా. ఎట్లాంటి వాడిని ప్రభావ, ఎట్లాంటి వ్యక్తిని చూసేవాడు. అది మొదటి ప్రేమమ్మ. మొదటి ప్రేమలో దేవుడు ఫస్ట్ సైట్, ఫస్ట్ లవ్ చూస్తారు. ఫస్ట్ ప్రేమలోని పేతురుని పడేశాడు దేవుడు. ఫాల్ ఇన్ లవ్ అంటారు. ప్రేమలో పడిపోయాడు. ఎవరు? పేతురు. యేసయ్య ప్రేమ. ఏం ప్రేమ? ప్రేమ చూచి పిలిచి ఏర్పడాలి. ఒక్కసారి ఇక్కడ కూర్చుని నీ జీవితంలో ఆలోచించు. నువ్వు ఎందుకు దేవుడిని ఎక్కువగా ప్రేమించలేకపోతున్నావు? మీ పిల్లల్ని, మీ అమ్మని, మీ నాన్నని, మీ ఇంటిని ఎందుకు ప్రేమిస్తున్నావు? నేను వాళ్ళని ప్రేమించొద్దని చెప్పట్లా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు దయచేసి. నిజమమ్మా. ఎందుకు ప్రేమించాలి వాళ్ళని నాకు తెలియబెడతాను. మీ అబ్బాయిని ఎందుకు ప్రేమించాలి? క్వశ్చన్ చేయి, ఆన్సర్ చేయి.
దేవుని కంటే మీ అబ్బాయి నేను ఎక్కువ ప్రేమిస్తున్నాడా? నేను చెప్పే వాటికి ఆన్సర్ చెప్పండి మీరు. చెప్పండి అమ్మా మీరు. దేవుని కంటే ఎక్కువ అయిపోయాడమ్మా. ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడైపోయినట్ట. నిన్న కాక మొన్న నువ్వు అదిగో మళ్ళీ మీ అబ్బాయిని సరే పట్టుకోడు మళ్ళీ మా అబ్బాయి కాచుకుంటావు. ఈరోజు నేను అంటున్నాను, మీ అబ్బాయిని ప్రేమించొద్దని చెప్పట్లేదమ్మా. నా మాటలు అపార్థం చేసుకోవద్దు. సైలెంట్గా ఉండాలి సామ్రాజ్యం గారు. అర్థం చేసుకున్నాను. నా మాటలు మీరు అపార్థం చేసుకోవద్దు. చూడమ్మా పాస్టర్ గారు మా పిల్లలు ప్రేమించవద్దు అంటామమ్మా. మేము అట్లా నేనేమంటున్నాను తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించవద్దు. ఇది నేను చెప్పేది కరెక్టా కాదా? ఇది మొదటి ఎందుకో తెలుసా? నిన్ను చూచాడు, నిన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అడిగారు ప్రభుని, ఏమన్నా తెలుసా? నిజంగా ప్రభా, నీకంటే ఎక్కువగా నేను దేన్నైతే ప్రేమిస్తున్నానో అది నాకు వద్దు ప్రభా. నిజమమ్మా. ఇది మాత్రం బాగా ప్రార్థన చేసుకోవాలి మనం. ఒకటి తర్వాత చాలా విషయాలు వస్తాయి. ఇది 2వ పాయింట్ కూడా వెళ్ళిపోతున్నాను. 2వ పాయింట్ నెక్స్ట్ 2వ పాయింట్ ఎక్కడో తెలుసమ్మా. ఇది 3 పాయింట్లు కవర్ చేసి చెప్పాలి మీకు. చూడండి ఎలా ఇచ్చాడు దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 చదవండి. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేసేదను. చాలు, మిమ్మును మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పాడు. తర్వాత అదే మార్క్స్ వార్త. నెక్స్ట్ మార్క్స్ వార్త రండి. మొదటి అధ్యాయం 16. కొంచెం రిఫరెన్స్ కూడా చదువుతూ ఉండాలి నేను, ఎందుకంటే చదవాల్సిందే, లేదా దాటేసుకుంటూ వెళ్ళిపోయామండి. నేను మిమ్మును మనుషులు పట్టు జాలుగా చేస్తాను. లోకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం. అక్కడ మొదటిసారి చెప్పాడు, మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆ వాగ్దానాన్ని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. లోక 5:10. అందుకు యేసు భయపడకుము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు. చూసారా, ఎప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టేవాడుగా ఉంటావు. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం. వీటన్నిటికి ఒక పేరు పెట్టుకుంటాను, ఎంత ప్రేమిస్తున్నాడు చెప్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును. ఈ ప్రేమ చూడండి, ఈ ప్రేమకు ఒక పేరు పెట్టుకున్నా, వాగ్దానము చేసి నిశ్చయితనిచ్చి నిరూపించిన ప్రేమ. ఇది 2వ పాయింట్. వాగ్దానము చేసి నిశ్చయితనిచ్చి నిరూపించిన ప్రేమ ఆయన ప్రేమ. 3 పాయింట్లు పెట్టుకోవాలి 2వ ప్రేమలో. వాగ్దానం చేసి నిశ్చయితనిచ్చి నిరూపించిన ప్రేమ. ఏం వాగ్దానం చేశాడు పేతురుకి? అద్భుతమైన 2 ప్రామిసులు చేశాడు. ఒకటేంటి తెలుసా? నువ్వు మనుషులు పట్టుకునేవాడుగా ఉంటావు. ప్రభా, ఎంత బాగా మనుషులు పట్టుకోవడం. అమ్మా, ఈ లోకంలో నేను అడుగుతాను, చెప్పండి మీరు ఒక మాట. ఇంట్లో డబ్బులు సంపాదించుకోవడం గొప్ప విషయం, మనుషులు సంపాదించడం గొప్ప విషయం? డబ్బులు సంపాదించడం గొప్ప విషయం కాదమ్మా. మనుషుల యొక్క ప్రేమ సంపాదించుకోవాలి. డైరెక్ట్గా నీ భర్త నిజంగా హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాడా? సీక్రెట్గా నీ భర్త నీ గురించి అడిగితే ఎన్ని చెప్తాడు తెలుసా ఆయన? ఎన్ని చెప్తాడు? మళ్ళీ నీ ముందు మళ్ళీ నువ్వు నీ గురించి భయం వేసి నువ్వు సరిగ్గా అన్నం వండమని, నువ్వు సరి చూడమని అనానికి వస్తే నీ ముందు భయపడుతూ ఏమంటాడు తెలుసా? అట్టాగంటాడు. నిజం మోసం చెప్పాలంటే అసలు నువ్వు లేనప్పుడు ఉన్నప్పుడు నీ గురించి కరెక్ట్గా చెప్పాలి. నీ భర్త సంపాదించుకున్నావా మరి? భర్తకు అన్నీ చేసి పెడుతున్నా, అన్నీ చేసి పెట్టి వచ్చిందా ప్రేమ? చేసి పెట్టి వచ్చేది కాదమ్మా ప్రేమ. కానీ
గుండెల్లో ఉండాలి ఆ ప్రేమ. నిజం, ఆ ప్రేమ సంపాదించుకోవాలి భార్య దగ్గర. ఈరోజు భార్యను అడుగుతున్నా, నీ భర్త గురించి నిజం చెప్పు. నీ భర్త నిన్ను పట్టించుకుంటున్నాడా? నిజంగా నీ భర్త చక్కగా చూస్తున్నాడా? 100% ప్రేమిస్తున్నాడంటే భార్య హార్ట్ఫుల్గా చెప్పాలి, మా ఆయన బంగారం. ఓ జనాల దగ్గర మా ఆయన బంగారం చెప్పిన తర్వాత మరి వెండి ఇనుము అని చెప్పకూడదు, చెప్పాలి క్లియర్గా. సంపాదించుకుంటున్నారా? పిల్లలు, మా అమ్మ మా చెట్టుకే చెప్తున్న అబ్బాయి, మా అమ్మ ఏమంటుంది తెలుసా, నీకు కావాల్సిన మనిషి, మాకు ఆస్తులు ఇవ్వాలా, అవివేలు ఇవ్వాలా, కానీ మా అమ్మ మాకు ఏమిచ్చింది తెలుసా, మంచి లైఫ్ ఇచ్చింది. మేము చెప్పగలం మా తల్లిదండ్రుల గురించి, మా అమ్మ మా నాన్న గురించి చెప్పగలం అమ్మ క్లియర్గా. మా అమ్మ వాళ్ళు మాకు ఆస్తులు ఇవ్వాలా, కానీ ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు. మా అమ్మ తన క్యారెక్టర్ని ఎంత, మా నాన్న బాగా తాగేసి ఎంత పుట్టేవాడు తెలుసు, మా అమ్మని వచ్చి ఎంత రాసి రంపాన్ని పెట్టాడు మామూలుగా ఒక రకమైన బాగా. కానీ ఏ రోజు కూడా మా నాన్నని రాంగ్ రూట్లోకి, మా నాన్న వదిలేసి వేరే రూట్లోకి వెళ్ళా. చాలా మంది అన్నారు వచ్చి, ఎట్లాంటి తాగుబోతున్న ఎంతకాలం పడతా వదిలే అన్నారమ్మా. ఎక్కడ రాంగ్ రూట్కి వెళ్ళా. ప్లస్ ఏడ్చుకునేది, బాధ దిగమింగుకునేది, ఏం చెప్పాలో తెలియదు, అట్లా చాలా తల కొట్టుకునేది, బాధపడేది. కానీ ఒకరోజు చూశాడు దేవుడు, అద్భుతంగా దేవుడు లేపేశాడు. కానీ నేనంటాను ఈరోజు నిజంగా ఆ ప్రేమ చూసారా, మనం సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసమ్మా. మనుషుల దగ్గర మనం డబ్బులు ఇచ్చి ఎంతకాలం సంపాదించి చెప్పండి, నేను డబ్బులు ఇస్తాను మీకు, ప్రేమిస్తాను, ఇవ్వకపోతే ఏం చేస్తాను చెప్పండి, ఎన్ని మాట్లాడతారు. అట్లాంటి ప్రేమలు వద్దాము మనకి, డబ్బులు వేస్ట్ చేసుకునే ప్రేమలు వద్దు మనకి. మనకు కావాల్సి తెలుసా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ బిడ్డ నన్ను ఎంతో ప్రేమిస్తుంది. ఈరోజు నిజంగా పేదలు ఆ దేవుడు ఎంతో ప్రేమించాడు తెలుసా. వాగ్దానం మనుషులు సంపాదించుకుంటావు ఈ రోజు నుంచి, మనుషులు పట్టుకుంటావు, చేపలు కాదు, నీ వృత్తి చేపలు, కానీ ఇక్కడ నుంచి చేపలు పట్టుకోవడం వీలేదు. వదిలే జాగ్రత్త, వదిలే అడ వదిలేస్తాయి, ఇంకా వల వదిలేస్తాయి, ఇంకా అవి వదిలేస్తాయి, ఇవి వదిలేస్తాయి, మొత్తం ఏం చేస్తే ఇప్పుడు మనుషులు పట్టుకో వెళ్ళి. ఎంత మంచిగా ప్రేమిస్తా డ్యూటీ ఇస్తాడమ్మ దేవుడు. ఏంటి మనుషులు పట్టుకునే జాలరి, మనుషులు పట్టుకునే ఒక మంచి వాగ్దానం. ఇప్పటి నుంచి ఫస్ట్ ఏమో ఇక్కడి నుంచి అన్నాడు, నువ్వు మనుషులు పట్టు, దాన్ని నిశ్చయపడి, దాన్ని ఏం చేస్తాడు తెలుసా, నిశ్చయంగా మన లోకాస్వార్థ కొద్ది కాలం తర్వాత నువ్వు తప్పకుండా చేస్తావు ఇప్పటి నుంచి అని చెప్పాడు. ఆ తర్వాత ఆ తాళలో ఎంత ఆశ్చర్యం అంటే, ఏమా నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం ఖజానా ఉంది. ఖజానా అతను ఫైనాన్షియల్ ఆర్థిక శాఖ మంత్రి, అతని దగ్గర ఒక పెద్ద పెట్టుంది. ఆర్థిక శాఖ మంత్రి కింద ఏముంటాయి, తాళాలు ఉంటాయి, డబ్బులు ఎన్ని ఉంటాయి తెలుసా. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పథకం వచ్చినా డబ్బులు తీయాలంటే ఎవరు తీయాలి చెప్పండి, అతని దగ్గర ఉంటుంది ఆ తాళం, ఫైనాన్షియల్ మినిస్టర్. ఇప్పుడు ఎవరో తెలుసా మన ఆంధ్ర రాష్ట్ర ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరమ్మా చెప్పండి, ఎవరు తెలుసా మీకు? ఆంధ్ర రాష్ట్రానికి మన కేంద్రానికి మాత్రం ఎవరో తెలుసా, నిర్మలా సీతారామన్. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు తెలీదా మీకు? కేశవ్ అన్న, వయ్యావల కేశవ్ అనమాట. ఆయన ఒక నియోజకవర్గం, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆయన దగ్గర ఉంటాయి. కాలము హోమ్ మినిస్టర్ ఉంటాడు, మరి ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకా మినిస్టర్ ఉంటారు, హోంశాఖ శాఖల మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి, వాళ్ళ దగ్గర ఉన్నది ఈ తాళం చెవి ఎవరితో వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఎటువంటి తాళం చెవులు ఇచ్చాడు తెలుసు. ఇక్కడ మనం ప్రేమించి అద్భుతం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ నేను దేవుడు ఎంత ప్రేమిస్తాడో తెలుసా. ఇప్పుడు నాకు దేవుడు ఒక తాళం చెవి ఇచ్చాడు తెలుసా. నేను తెలుసుకుంటే ఒక వ్యక్తిని పరలోక రాజ్యం పంపించు. దేవుడికి స్తోత్రం. చూసారా, మీకు అర్థమవుతుంది పాయింట్ అసలు. ఇప్పుడు ఉషక్క తలుసుకుంటే ఉషక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పరలోకం పంపించవచ్చు. ఆ తాళం చెవి ఉషక్క దగ్గరే ఉంది. ఇంకా వాళ్ళ పిల్లల దగ్గర లేదు, మళ్ళీ తర్వాత మన వెంకటేశ్వర అతని దగ్గర లేదు. ఆ తాళం చెవి ఏమిటి ఇచ్చాడు ఇప్పుడు. ఎంత ఆశ్చర్యం అసలు. ఎంత ఉంటుందమ్మా ఆ తాళం చెవి, ఎంత కాస్ట్? ఏం తాళం చెవి? పరలోక రాజ్యానికి తలుపులు ఉన్నాయి. ఇప్పుడు నేను అనుకుంటాను ఆ పలానా హనుమాయమ్మ గారిని నేను పరలోక రాజ్యం పంపించాను అనుకుంటాను. వెంటనే ఆమెతో యేసుప్రభువుని చక్కగా చెప్పి ఆ హనుమాయమ్మ గురించి బాగా ప్రార్థన చేసి ఆ మంచిగా విషయాలు చెప్పి చక్కగా నార్మల్ సెంటెన్స్ అన్నీ చెప్పేసి సిద్ధం చేసేసి వెంటనే తాళం ఓపెన్ చేస్తాను. ఆమె చక్కగా పరలోకం. ఎంత ప్రేమిస్తే దేవుడు నాకు ఆ తాళం చెవి ఇస్తాడు. మా అమ్మ మా నాన్న మక్కలు నాకు ఇస్తారు తాళం చెవులు, బీరువా తాళం చెవులు ఇస్తారు. వాళ్ళు ప్రేమించారు, అంతకంటే తాళం చెవి. అట్లాంటి తాళం చెవి ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి వాగ్దానం చేసి, వాగ్దానం నిశ్చయపరిచి, ఇంకేమన్నా తెలుసా, మనమంట భూలోకంలో దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుందంట. ప్రభువా వ్యభిచారం యేసు నామములో బంధిస్తున్నాను అని నువ్వు బంధిస్తే అది ఎక్కడ బంధించబడుతుంది? అంత ప్రేమతో ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు మనకి. ఇవి అద్భుతమైన వరాలు, బహుమతులు. మనకి బంధించడం చేత కాట్లా, అదే తిడతాం మనకు మాట్లాడడం చేత అవుతుంది. ఓ నువ్వు చుట్టూతా నలుగురేళ్ళ మీద పడమంటే ఎన్ని పడతాము, ఎన్ని మాట్లాడు. నోరేసుకుని బతికేవాళ్ళు ఉన్నారు కొంతమంది.
వద్దమ్మా మనం బంధించాల్సింది ఏంటో తెలుసా? అపవాదిని. ప్రభువా, మా గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఆ భయంకరమైన ఆ భూతాన్ని యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభు. అధికారం ఇచ్చాడు. చూస్తారా? వాగ్దానం ఇచ్చి నిశ్చయపరిచి ఏం చేశాడమ్మా? నిశ్చయపరిచి నిరూపించాడు. ఇది ప్రేమతో ఇచ్చిన నియమం, లేకపోతే మామూలుగా ఇవ్వలేరు ఎవరు కూడా. ఇది పేతురికి ఇచ్చాడు. ఎట్లాంటి వ్యక్తికి ఇచ్చాడు? ఎట్లాంటి వాడిని? ప్రభా, రెల్లు లాంటి నన్ను ప్రేమించి ఇంత మంచి వాగ్దానం నీ మనుషులు పట్టుకుని మంచి జాగ్రత్త చేసావు కదా ప్రభా. ఇది రెండవ ప్రేమ. నెక్స్ట్ మూడవ ప్రేమ చూడండి. మూడవ ప్రేమ మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 8:14. తరువాత ఆ. యేసు ఆ. పేతురింటిలో ప్రవేశించి ఆ. జ్వరముతో పడుతున్న అతని అత్తను చూసి ఆ. ఆమె చెయ్యి ముట్టగా ఆ. జ్వరం ఆయనను విడిచెను. చాలు. తర్వాత మార్కు సువార్త 1:29లో కూడా ఇదే మాట. మార్కు సువార్త 1:29-30 చదువుకోండి. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 38-39. మీరు రిఫరెన్స్ రిపోర్ట్ చేసుకోండి కావాలండి. మార్కు సువార్త 1:29-30, లూకా సువార్త 4:38-39. ఇది కూడా చూసుకోండి. ఇంకో పాయింట్ చదవండి. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం ఇది చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి. మత్తయి సువార్త వారు ఆ. కపెర్నహూమునకు వచ్చినప్పుడు ఆ. పరిసయ్యులు ఆ. పన్ను వసూలు చేయువారు ఆ. పేతురు వద్దకు వచ్చి ఆ. ఈ రోజుకు 27వ వచనం చదవండి సిస్టర్. 27. అయినను ఆ. మనం వారికి ఆ. అభ్యంతరము కలుగు చేయకుండా ఆ. ఉండనట్లు ఆ. నీవు సముద్రమునకు పోయి ఆ. గాలము వేసి ఆ. మొదట పైకి వచ్చు ఆ. చేపను పట్టుకొని ఆ. దాని నోరు తెరిచిన ఎడల ఆ. ఒక షెకెలు దొరుకును. ఆ. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇవ్వమని అతనితో చెప్పాను. అది ఇప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా మళ్ళీ మత్తయి ఇవన్నీ చూస్తే ఇదేంటి తెలుసా? తన అవసరాలను, కుటుంబ అవసరాలను పట్టించుకున్న ప్రేమ. పేతురికి అవసరతలు ఉంటాయి, పేతురు ఫ్యామిలీ కూడా అవసరతలు ఉంటాయి. నా అవసరతలు ఉంటాయి, మా ఇంట్లో అవసరతలు ఉంటాయి. నా అవసరం నాకు ఎంత డబ్బు కావాలి, నాకు అవసరం. మా ఇంట్లో పిల్లల చదువులకి వాటికి వీటికి ఎన్ని డబ్బులు కావాలి తెలుసా? అవసరతలు మాకు కావాలి. ఈరోజు మీకు అవసరతలు ఉన్నాయి, మీ పిల్లలకి అవసరతలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. అమ్మో, నిజం చెప్పండి, ఎన్ని అవసరతలు ఉన్నాయి చెప్పండి మీకు. మరి అవన్నీ ఎవరు తీర్చాలి? పేతురు యొక్క అవసరతల్ని, పేతురు కుటుంబంలో వాళ్ళ అత్తయ్యకి జబ్బు చేసింది, వాళ్ళ అత్తయ్యకి అనారోగ్యం వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? అతను స్వస్థపరిచాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? దేవుడు ప్రేమతో పేతురుని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. తన అవసరాలు తీరుస్తున్నాడు. పన్ను కట్టాలంటే డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక మెరాకిల్ జరిగించి పన్ను కట్టించాడు. అంటే పేతురు యొక్క అవసరతలు తీర్చాడు, ప్లస్ పేతురు కుటుంబంలో ఉన్న అవసరతల్ని తీర్చాడు. ఒకసారి మీరు ఆలోచించున్నాము, ఈరోజు నిజంగా నేను ఎంత స్తుతించాలి ప్రభుని, మీరు ఎంత స్తుతించాలి. ప్రభుని నమ్ముకున్న తర్వాత మన అవసరతను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమతో తీరుస్తున్నాడు. నిజంగా ఒక్కోసారి అయితే నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎంత అల్లాడిపోతామో, ఆ సమయంలో ఎవరు మనకు సహాయం చేయరు. చేసినేమో మాట్లాడుతున్నారు. ఏమా ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు సహాయం చేస్తాను అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు ఎందుకు మాట్లాడతారు మిమ్మల్ని చెప్పండి? వాళ్ళకి మీరు లోపం అవుతారా, ఏమవుతారు చెప్పండి? ఎంత అదే దేవుడు మన అవసరాలు తీరిస్తే ఒకసారి మీరు ఆలోచించండి. మనం అందుకనే మా ప్రభు మేము ఎప్పుడు మీ చేతుల్లోనే ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మేము ఆయన ప్రేమలో మీ ప్రతి అవసరత ఏమేమి చెప్పండి తీర్చబడిపోయిందమ్మా. అప్పుడన్నీ తీర్చేస్తాడమ్మా. మీకు మీ పిల్లల విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా క్లియర్గా, ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని. అసలు నిన్ను అడిగి దేవుడు ఆకాశాన్ని ఇచ్చాడా? నిన్ను అడిగి భూమిని ఇచ్చాడా? అసలు నీకు నీళ్ళు ఎవరు ఇచ్చారు? నువ్వు విత్తనం వేస్తుంటే ఎలా మొలుస్తుంది? అసలు అని పీల్చుకుంటూ ఊపిరి ఎవరు ఇచ్చారు నీకు? రోజు అడుగుతున్నా ఊపిరి ఇవ్వమని, లేదా ఊపిరి ఎక్కడ కొనుక్కుంటారు వెళ్ళి? చూడండి, ఇదంతా ఎలా దేవుడే ప్రతి ఆయన ప్రేమ చూసారు. ఆయన ప్రేమలో మనకి ప్రతి అవసరతను, నా అవసరతలను, నా కుటుంబంలో ఉన్న అవసరతలను తీరుస్తున్నాడు. అది ప్రేమ. అది మూడో పాయింట్. అది రెఫరెన్స్ కూడా చెప్పాను మీకు క్లియర్గా. ఎంతగా ప్రేమిస్తాడు అర్థం చేసుకుంటూ మూడు రకాలుగా ప్రేమించాడు. 4వ రకం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10:2. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ పన్నెండు మంది అపోస్తలుల పేర్లు ఏమనగా ఆ. మొదటి పేతురు అనబడిన సీమోను. చాలు. 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో మొట్టమొదటి పేరు పేతురు.
మార్క్స్ వార్త 3:11 వచ్చిన మార్క్స్ వార్త 3:12 చదవండి. తన్ను ఆ, ప్రసిద్ధి చేయవద్దని 13 వచ్చిన 13. ఆయన కొండ ఎక్కి ఇష్టమైన వారిని పిలువగా ఆ. వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆ, వారు తనతో కూడా ఉండినట్టును చాలు చూస్తారా, తనకి ఇష్టమైన వాళ్ళలో 13, 14 కూడా చదువుకుంటే అక్కడ పేతురు ఉన్నాడన్న. ఇది రెండో పాయింట్. తర్వాత లోకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఈ 3 రిఫరెన్స్లు బేస్ చేసుకొని పేతురుని దేవుడు ఎలా ప్రేమించాడో ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పేరు పెట్టును. మీరెవరనగా ఆయన ఎవరికి చేతులను మారు పేరు పెట్టెను. పేతురు అని మారు పేరు పెట్టును. ఆ సీమోను చాలు చూసారా, ఆయన ఏర్పాటు చేసుకున్నట్టే ఒక రకం చెప్పాలంటే ప్రత్యేకపరిచిన ప్రేమ. ఇన్ని లక్షల మందిలో 12 మందిని ప్రత్యేకపరిచాడు ఆయన. 12 మందిని అందరూ వినండి జాగ్రత్తగా. 12 మందిలో మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? అద్భుతంగా ఇది నిజంగా అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అసలు మీలో అనుకుంటారు చాలా మంది, నేను సంఘంలో మొదటి వ్యక్తిగా ఉండాలి, నేను ఎక్కువ అనుకుంటాను లేదా? కానీ ప్రభు ఎవరికి ఇస్తారో అప్పుడు వాళ్ళే ఉంటారన్న. ఇప్పుడు పేతురుని ఎంత ప్రేమిస్తే దేవుడు మొదటి లిస్టులో పెట్టడం అతని ఒకసారి మీరు ఆలోచించండి. గట్టి పరకలు అంటుంటే ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? 12 మందిలో ఫస్ట్ క్యాండిడేట్కి వెళ్ళిపోయాడు. అంటే ప్రత్యేకపరిచిన ప్రేమ. లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు. కొంతమంది అనుకుంటారు ఇట్లా, మా ఇంట్లో నేను ఒక్కదాన్ని యేసుప్రభుని అనుకుంది, అబ్బా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుంది పాయింట్? అంటే మిగతా వాళ్ళని ప్రేమించడం కాదు, అటు మీరు ప్రత్యేకపరిచాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు సపరేట్గా ఉండాలి అని ఎంత ఆశ్చర్యం చూడండి. కొన్నిసార్లు నిజంగా మనం చీరల షాప్కి వెళ్ళినప్పుడు చాలా చీరలు పడేస్తూ ఉంటారు. పడేసినప్పుడు మనం సెలెక్ట్ ఎలా చేస్తామంటే నచ్చినవి పక్కన పెట్టుకుంటాం. 100 పడేస్తూ ఉంటారు, కూర్చుంటే టైం అయిపోద్ది. అందుకని చెప్పేసి మొత్తం నచ్చిన చీరలు మొత్తం 12 ఉన్నాయి. వాళ్ళు 12లో మళ్ళీ ఫిల్టర్ చేసి మొత్తం చేసి ఒకటి పట్టుకొస్తాం అనమాట. 2 అయితే 2, 3 అయితే 3 పట్టుకొస్తాం. ఏసైకి 12 నచ్చినాయి. 12లో మొదటి చీర ఇది బాగా నచ్చింది అంటాడు దేవుడు. ఫస్ట్ అసలు భలే ఉందా వేయించారు అంటారు కదా. అట్లా దేవుడు పేతుర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ప్రత్యేకపరుచుకున్నాడు నిన్ను. ఇది మామూలు విషయం కాదు నిజంగా. దేవుడిని ఎంత లోకంలో ఎన్ని లక్షల మంది మీ ఇంట్లో, ఎన్ని వందల మంది, ఎంత 10 మంది ఉంటే మీ బంధువుల్లో నిన్నే ప్రత్యేకపరిచాడంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఆలోచించకూడదు. మీరు ఎందుకు ఆలోచిస్తారమ్మా? నిజంగా కూర్చొని ఇట్లా ఆలోచిస్తే మీ మైండ్ ఎంత షార్ప్ అయిందో తెలుసా? మీరు ఏమంటారంటే నన్ను పొలము ప్రేమించట్లేదు, ఎల్లమ్మ ప్రేమించలేదు, ఆమె నేను ఎక్కువైపోయాను, మా నాన్న సరిగ్గా ప్రేమించలేదు, ఏమో ప్రేమించలేదని. అరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నిన్ను వెనపడుతుంటే ఆగయ్యా నువ్వు ప్రేమించే ప్రేమ, నన్ను చూడు అది మా ఆయన ప్రేమించలేదు. ఏందమ్మా ఈ ప్రేమలు? వాడు ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. నీకు అరిగింది ఏంటి, ఒరిగింది ఏంటి, తరిగింది. అసలు వాళ్ళ ప్రేమిస్తే నీకేం పని? అదేమంటే రోషం ఉప్పు మీద 3 తట్లు. అసలు వాళ్ళని మనం చెడాలందా నిద్రబాబు రాత్రి అంతా. ఇన్నింట్లో నీ భర్త ప్రేమించలేదా? నువ్వు ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే తప్ప అనాని అనిపిస్తున్నాము నాకు. కానీ అట్లా అనొద్దులేము మీరు. ఎందుకంటే యేసయ్య ప్రేమిస్తే సరిపోదు. అసలు ప్రేమ కదా మీది. ఇవన్నీ ఏ ప్రేమలో? భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమలు ఇవన్నీ ఈ రోజు రేపు పోయినాయి. అందుకే ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును. ధరలో అంటే ఈ భూమిలో ఉన్న ప్రేమలన్నీ స్థిరము కావు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసు నిత్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భూమి అందించలేనిది. చూసారా? ఇప్పుడు మన ఏడుపంతా, మన బాధంతా ఏంటి తెలుసా? మనుషులు మనం ప్రేమించలేదనే కదమ్మా. కానీ ప్రభు అంటాడు, నేను నీకు ప్రేమిస్తున్నాను కదా, నువ్వెందుకు వాళ్ళు ప్రేమించడానికి బాధపడతావు అంటే నీ ప్రేమ సరిపడలేదు. రాగా యేసయ్య ప్రేమ సరిపడలేదు నీకు. ఏమ్మా యేసయ్య ప్రేమ సరిపోదా చెప్పండి?
ఈ లోకంలో ఎంతమంది నన్ను ప్రేమించినా యేసయ్య ప్రేమ లేకపోతే వెలుగు ఉంటా లేదా చెప్పండి. అయితే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక మాట ఒక దొంగకు తగిలిందమ్మా. తగిలితే ఒక దెబ్బ దొంగతనం మానేశాడమ్మా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట ఒక తాగుబోతుని తగిలితే ఆ తాగుబోతుని ఆ బాటిల్ని ప్రేమించి అతను బాటిల్ పట్టుకున్న చేత్తో ఏం పట్టుకున్నాడు తెలుసా? బైబిల్ పట్టుకున్నాడు. వాళ్ళు ఎవరు కాదు, మన ముందున్న నాగరాజు గారు. ఇక్కడ నాగరాజు గారు కుర్చీలో కూర్చున్నాడు కదా, బాటిల్ పట్టుకున్న చేతులతో బైబిల్ పట్టుకున్నాడు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లా, ఆ రోజు సాక్షి కూడా చెప్పాడు డోలాస్ నగర్లో. ఎవరమ్మా ఆయన తాకింది? ఆ పేరుకి మా సార్ నడిపించాడు, నంజలి అంటాడు కానీ సార్నే నడిపించాలి, దేవుడే నడిపించాడు. సార్ని జస్ట్ ఏంటంటే అలా మధ్యలో మీడియేటర్కి వాడుకున్నాడు అంతే. అసలు తాకింది ఏంటి చెప్పండి? చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. బాటిల్ పోయి ఏమొచ్చేసిందమ్మా? ఎంత ఆశ్చర్యం. ఈ చెప్తా ఉంటే ఎంత ఎన్ని మాటలు చెప్పొచ్చు లేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదమ్మా. ఇప్పుడు పేతురుని ఇన్ని లక్షల మంది, ఇన్ని కోటాను కోట్ల ప్రజల మధ్య దేవుడు ఆయన ప్రత్యేకపరిచి మొదటి దృష్టిలో పెట్టాడు. ప్రత్యేకపరిచిన ప్రేమ. ఇప్పుడు 4 అయిపోయింది. నెక్స్ట్ 5వ మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇంకేముందు ముందుకెళ్తాను చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మళ్ళీ సమయం దాటిపోతుంది. చూద్దాం ఈరోజు అయితే అయింది లేకపోలేదు. ఏమ్మా జనరల్ కంగారు పడొద్దు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి చూస్తే మీరు చదువుకుని వెళ్ళండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 రోజులైన తర్వాత పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని చాలు. మత్తయి సువార్త అయిపోయింది. ఇది ఇప్పుడు నోట్ చేసుకున్నామా. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక పేరు పెడతాను మీకు, అర్థం చేసుకోండి చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుందని వాటిని నేను కుదించి చెప్తున్నాను. మీకు చాలా ప్రయత్నం చేస్తాను అనమాట. మెయిన్ ఇప్పుడు నెక్స్ట్ 2వ పాయింట్ ఏంటో తెలుసా? మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 2 నుంచి సేమ్ అదే టాపిక్ అక్కడ జరుగుతుంది. మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రమే వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. చాలు. లోకాసు వార్త 9వ అధ్యాయం. మళ్ళీ లోకాసు వార్త 9వ అధ్యాయం 28 నుంచి 36. నేను ఈ రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి. చెప్పినది మొదలుకొని లోకాసు వార్త 9:28 నుంచి రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటకు కొండకు ఎక్కెను. ఆయన ప్రార్థిస్తుండగా ఆయన మగరూపము మారెను. చాలు. ఇప్పుడు ఈ 3 పాయింట్లు బట్టి 3 పాయింట్లు పక్కన పెట్టుకోండి. దీన్ని కంటిన్యూ చేద్దాం. మార్కు సువార్త మళ్ళీ 5వ అధ్యాయం 37 వచనం. మార్కు 5:37. ఫస్ట్ కొంచెం సేపు 2 నిమిషాలు తిరిగినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మార్కు 5:37. పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక, వారిని తప్ప ఎవరిని వారి వెంబడి రానియక. అది కూడా అంగలించినాము. మార్కు 5:37. రానీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం చేశాడు దేవుడు. అది అంతటితో ఆపండి. నెక్స్ట్ మత్తయి సువార్త 14:26. మత్తయి సువార్త 14:26. చాలు. ఆయన సముద్రం మీద నడుచుకున్న శిష్యులు చూచి ఎన్నో మత్తయి సువార్త కదా ఇది 14వ అధ్యాయం. మత్తయి సువార్త అది ఎన్నో వచ్చిన అది 28. మత్తయి సువార్త 14:28. పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. అండలించెను, నీళ్ల మీద నడిచెను. ఇప్పుడు మొత్తం మీకు ఎన్ని రిఫరెన్స్ చెప్పాను తెలుసా? 5 రిఫరెన్స్ చెప్పా. 3 రిఫరెన్స్ కలిపి ఒక మాట ఉంది, 4వ రిఫరెన్స్ ఇంకో మాట ఉంది, 5వ రిఫరెన్స్ ఒక మాట ఉంది. ఈ 5 మాటలు పెట్టి నేను ఒక మాట చెప్తాను చూడండి. ప్రత్యేక సహవాసాన్ని ఇచ్చి తన మహిమను అద్భుతాలను చూపించి అద్భుతాలు చేయించిన ప్రేమ. మళ్ళా చెప్తా చూడండి. ప్రత్యేకమైన సహవాసాన్ని ఇచ్చి తన మహిమను
అద్భుతాలను చూపెట్టి, తన మహిమను అద్భుతాలను చూపెట్టి అద్భుతాలను చేయించిన ప్రేమ. ఈ ప్రేమ ఎట్లాగో చెప్తాను చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి అమ్మ మీరు. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఈ పాయింట్. ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అందరూ. ప్రత్యేక సహవాసం అంటే మొత్తం జనం చాలా మంది ఉన్నారు కదమ్మా. వాళ్ళ నుంచి ఎంతమందిని దేవుడు ప్రత్యేకపరిచాడు? 12 మందిని ప్రత్యేకపరిచాడు. వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి ఎవరు? పేతురు. జాగ్రత్తనండి. ఈ 12 మందిలో కూడా దేవుని సహవాసం అంటే ముగ్గురుతో దేవుడు ఎక్కువగా వెళుతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఎంతమంది తీసుకెళ్లేవాడు? ముగ్గురు తీసుకెళ్లేవాడు. ఎవరు చెప్పండి? పేతురు, యాకోబు, యోహాను. దాంట్లో కూడా పేతురు ఫస్ట్ లోనే ఉన్నాడు. ఇంకా 9 మందిని మీరు అక్కడ కూర్చుండి అనేవాడు. ముగ్గురిని అంటే 12. అసలు ఓవరాల్లో నుంచి 12 మంది. 12 మందిలో ముగ్గురులో మొదటి వ్యక్తి. ఈ ముగ్గురిని ఏం చేసేవాడు దేవుడు? పక్కకు తీసుకు అంటే పక్కకి అందరితో కలిసి సహవాసం చేసి. ఇప్పుడు నేను ఉదాహరణ మీకు అర్థం చేసుకోవడం కోసం మీ అందరూ ఉన్నాను. అందరితో కలిసి నేను ప్రార్థన చేశాను. మీరు అందరూ వెళ్ళిపోయారు. నేను అన్నాను రవి అను, అంజిరెడ్డి, నవీను, ముగ్గురు ఆగండి అన్నా. అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళ ముగ్గురితో మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీ అందరికి సహవాసాన్ని ఇచ్చాను. నా సహవాసం మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో మళ్ళీ గడుపుతున్నా. అసలు మీకంటే కూడా ఎక్కువ వాళ్ళ ముగ్గురితో నేను గడుపుతున్నా. అప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి? చూసారు దాన్ని ఏమంటారమ్మా? ప్రత్యేక సహవాసం. అట్లాంటి సహవాసం పేతురుకి ఇచ్చాడా లేదా? ఎవరికి దేవుడు ప్రత్యేక సహవాసం ఇస్తాడు చెప్పండి? ఆయన ప్రేమిస్తేనేగా. ఎక్కువగా వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించాడు అండి. దేవుడు ఎక్కువగా ప్రేమిస్తే మీకు ప్రత్యేకంగా దేవుడితో గడుపుతారు. మీకు తెలుసా? ప్రత్యేక సహవాసం ఒకటే కాదు. ఇచ్చిన తర్వాత ఏం చూసాం? తన మహిమను రూపాంతర కొండ మీద అంటే ఆయన ఏమయ్యాడంట? తన మహిమను చూపించాడు. యేసయ్య మహిమను చూసిన వాళ్ళలో మెయిన్ వ్యక్తి ఎవరు తెలుసా? పేతురు. ఆయన మహిమను అందరూ చూపించారు. కొద్ది మందిగా చూపించాడు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరు తెలుసా? పేతురు. అందుకే చాలా మంది ఉన్నారు చర్చిలో ఆయన మహిమను చూడలేరు. అందరూ ప్రత్యేకంగా వెళ్ళే వాళ్ళు చూస్తారు. అలా ప్రత్యేకంగా దేవుడు ప్రేమించే వాళ్ళు వెళ్తారు. అందరూ వెళ్ళలేరు. ఇక్కడ ప్రార్థన చేయడమే ఎక్కువ కష్టం. అందులో వాళ్ళ ఇంట్లో ప్రత్యేక గదిలోకి వచ్చి ఎవరు చేస్తారు ప్రార్థన? వాళ్ళకి అందరికీ అనుకూలం ఉండదమ్మా. అందుకని వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా చెప్పిన మాటలు వినరాళ్ళు. అసలు గొడవలు పెట్టుకుంటారు. ఎట్టంటారు, ఎట్ట అంటారు, చిరాకంటారు, పరాకంటారు, దూషిస్తారు. తర్వాత భాషలో చెప్పే మాట ఏంటంటారు. నిజమమ్మా, అట్లాంటి వాళ్ళు నేను చాలా మంది చూశాను. కానీ ఒక మాట చెప్తే వెంటనే అసలు సరెండర్ అయిపోతారు. ప్రత్యేకంగా సహవాసం ఉండదు. ప్రత్యేక సహవాసాన్ని ఇచ్చి తన మహిమను చూపించి, అంతేకాదమ్మా అద్భుతాలు కూడా చూపెట్టాడమ్మా. ముగ్గురు వెళ్ళినప్పుడు యాయూరు కుమార్తె చచ్చిపోతే మంచం మీద ఉంటే ఈ ముగ్గురు లోపలికి వెళ్ళింది. ముగ్గురు లోపలికి వెళ్తే చిన్నదానాలు లే అంటే ఏమైంది? లేచింది. అద్భుతం ఎవరు చూశారు? పేతురు చూశాడు. అంటే అద్భుతాలు మహిమను చూపించాడు, అద్భుతాలు చూపించాడు. ప్రత్యేకంగా నువ్వు దేవుడు నేను ప్రేమిస్తే నువ్వు ప్రత్యేకంగా వెళితే మహిమ చూస్తావు, అద్భుతాలు చూస్తావు. తెలుసా? ఈ రోజుకి నువ్వు అద్భుతం చూడలేకపోతున్నావు అంటే దేవునితో ఏకాంతంగా ప్రత్యేక గడపట్ల అందరితో మామూలు ప్రార్థన చేసుకుంటున్నావు అంతే. సింగిల్గా దేవుడు నేను ఎక్కువ దేవుడు ప్రేమించిన వాళ్ళు రేపు ఉదయం చెప్తాను అనమాట. దేవుడిని ఎక్కువగా ప్రేమించిన రేపు చేస్తారు. అక్కడ వస్తాయి ఈ పాయింట్లు. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం? దేవుడు ఎలా ప్రేమించాడు పేతురుని? ప్రత్యేకమైన సహవాసాన్ని ఇచ్చి, తన మహిమనిచ్చి, తన అద్భుతాలను చూపించి, ఇంకో విషయం అద్భుతాలు కూడా చేయించాడమ్మా. ఏం అద్భుతం చేశాడు ఇక్కడ పేతురు? ఏం నడతారు? ఏళ్ళ మీద నడవడం. ఏంటమ్మా మన ఉలుపు పలుకులేదు జనానికి. ఏళ్ళ మీద అంటే ఏముందయ్యా మేము నడవం. ఇక్కడ కోసం నిలబడుకుంటారా? మేము రోజు నడుతున్నామే, రంగాలు వర్షం వచ్చేది పంట మీద నడుతున్నారు. అట్లా ఆ నీళ్ళు అనుకుంటారా? ఈ నీళ్ళు అక్కడ సముద్రం మీద ఉన్న నీళ్లు. మన కృష్ణానదిలో సముద్రం కదమ్మా, ఆ సముద్రం మీద నడుచుకుంటే ఇప్పుడు దేవుడు సముద్రం మీద నడిపించి తీసుకెళ్ళాడు. అంటే అద్భుతం చేయించాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రత్యేక సహవాసాన్ని ఇచ్చి ఆయన మహిమను మనం చూసి నిజంగా ఆయన అద్భుతాలను కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరు సాక్ష్యాలు చెబుతున్నారు. ఒక్కొక్కరు మంచి మంచి సాక్ష్యాలు చెబుతున్నారు. ఒక ఆమెకి ఇక్కడ క్యాన్సర్ గడ్డ వచ్చి ఆమె క్యాన్సర్ భయపడిపోయింది. ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. ఇంకా మణిపాల్ హాస్పిటల్కి వెళ్దామని రెడీ అయిపోయారు. కరెక్ట్గా వచ్చిందమ్మా. ఈ 2 ఊపిరి లంగ్స్కి మధ్యలో వచ్చింది ఒక చిన్న గడ్డ. ఇక భయపడిపోయి వారం రోజులు ప్రార్థన చేసేసాం. ప్రభా అని ప్రార్థన చేసాం అందరం. ఇక నెక్స్ట్ అలా భయం వేసి పాస్టర్ గారు అట్లా ప్రార్థన చేస్తారు, మనం వెళ్ళాల్సిందే అని చెప్పేసి మణిపాల్ హాస్పిటల్కి వెళ్తున్నారు. రెడీ అయిపోయారు. అట్లాంటిది వెంటనే ఆ కింద ఉంటున్న ఓనర్ వచ్చి పైన ఏంటో ఎక్కడికి వెళ్తున్నారు హాస్పిటల్ కంటే ఎంత కంగారు పడదని చెప్పేసి ఆ కాలంలో ఉన్న కూటాక్ ఉంది కదా, ఆ కూటాక్ను కొంచెం నూనె రాసుకొని దాన్ని పెట్టుకొని రాత్రంతా కొనుక్కోమని చెప్పింది. ప్రార్థన పెడితే పొద్దున్న పగిలిపోయి దాంట్లోంచి సెగ్గట్టు సీమ్ వచ్చేసిందంట.
అమ్మాయి ఆలోచించలేదండి వాడు చూసాడా. లేదా వెళ్తే వాళ్ళు ఎన్ని చేసేవాళ్ళం హాస్పిటల్ డాక్టర్లు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి ఖచ్చితంగా క్యాన్సర్ చేసేవాళ్ళు. ఇది క్యాన్సర్ లాగుండేది అనగా నువ్వు పడిపోతావు. ఎంత భయంకరం ఉంది. దానికోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎన్నో డబ్బులు. మరి అదేమీ లేకుండా అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా చేశాడు ఇవన్నీ. నిజంగా ఆశ్చర్యం చూస్తారా. అంటే ఎంత గొప్ప మెరాకిల్ అద్భుతాలు చూపిస్తున్నాడు మాకు దేవుడు. చూపిస్తాడు కూడా. ఇంకా ఎంత గొప్ప ప్రేమతో ఇవన్నీ చేస్తున్నాడు. ఇది ఎన్నో ప్రేమ, 5వ ప్రేమ. 5 ప్రేమలు అయిపోయిన పేరుని ఎలా ప్రేమించాడు చూడండి. 6వ ప్రేమ ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-31. 28-31. పేతురు, ఆ. ప్రభువా, ఆ. నీవే నీవే అయితే నీళ్ళ మీద నడిచి ఆ. నీ వద్దకు వచ్చుటకు ఆ. మాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 30 వచ్చిన కూడా 30. గాలిని చూచి ఆ. భయపడి ఆ. ఉనికిపోసాగి, ఆ. ప్రభువా, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే ఆ. యేసు యేసు చెయ్యి చాపి చెయ్యి చాపి అతన్ని అతన్ని పట్టుకొని పట్టుకొని చాలు పడిపోకుండా పట్టుకున్న ప్రేమ. పడిపోకుండా. ఆ సమయంలో పేతురు సముద్రంలో పడిపోతే ఏమయ్యేది? ఎప్పక చచ్చిపోయేవాడు. వెల్లుని రాయి చేస్తానని ప్రణాళిక ఏమైపోయేది? ప్రాణాపాయం వచ్చింది. ఇప్పుడు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. జీవితంలో మన జీవితాలు ఎక్కడ కూర్చున్నా ఎన్నిసార్లు నువ్వు ప్రాణాపాయానికి వచ్చినావు, అది చచ్చిపోతామేమో అనుకున్నావు చాలాసార్లు. అట్లాంటున్నాడు. ఇప్పుడు మన ముందు పద్మకు వాక్యం జరిగింది. అసలు ఆ పరిస్థితి మీరు చాలా భయంకరంగా ఉందాం. ఒకరోజు రాత్రి పూట, ఒకరోజు చాలాసార్లు. ఒకరోజు అయితే నోరు తెలుసుకుని ఒక మాట పద్మకు బాధ పడలేక నాకు చచ్చిపోవాలనిపిస్తుంది పాస్టర్ గారు అందమ్మా. ఎంత భయంకర పరిస్థితి తెలుసా. మునిగిపోయింది. ఒక నెప్పారు. అసలు మన హనుమాన్ గారు ఒక నెప్పి చెప్తే ఒక నెప్పే లేదా 2 నెప్పులు. ఎన్ని నెప్పులు ఉన్నో తెలుసా. అసలు ఒకరోజు నిజంగా పద్మకు చెప్పాలి హనుమాన్ గారికి, నాకు ఎన్ని నెప్పులు చూస్తే అసలు ఆమె మన భయం. అసలు ఆమె నెప్పి వచ్చింది వదిలేదు చెప్పలేదు. చెప్పించారు. నాకు ఇదే భయం. ఎవరన్నా వాళ్ళ నెప్పులు నాకు చెప్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు నొప్పి వస్తుంది. అందుకే నేను విన్నట్టు ఉన్న దేవుడు చెప్తున్నాను. చెప్తేనే నొప్పి వచ్చిందంటే అసలు నిజం పడేవాడు కంటే ఎంత నొప్పి ఉంటుంది. పద్మకు చెప్తుంది అక్క ఏంటంటే మీ బాధ అంటే ఒక బాధ ఏంటి పాస్టర్ గారు అని చెప్పి ఎన్ని మాటలు చెప్తుంటే నిజంగా అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా నిండా మునిగిపోతున్న మన జీవితాన్ని దేవుడు పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ. చాలాసార్లు మనం దేవుడు దూరం ఆ 4 రోజులు 2 నెలలు అసలు ప్రార్థన చేసుకోవాలా. ఎవరో పద్మకు అసలు ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా. ఆ చర్చి రావడం మానేసింది. నేను కూడా చాలాసార్లు సంఘంలో కూడా చెప్పాను అక్క గురించి. జనరల్గా ఒక వ్యక్తి గురించి చాలా చెప్పకూడదు, కానీ నాకున్న స్వాతంత్రం బట్టి పద్మకి నేను హెచ్చరిస్తా. ఆమె ఏమనుకోదమ్మా. ఆమెను హెచ్చరించినట్టు నేను ఎవరిని హెచ్చరించలేను మందిరంలో, నేను చెప్తున్నా కదా. కానీ పద్మకి ఏమనుకోదు, చక్కగా అర్థం చేసుకుంటున్నాను. అందుకే ఆమె పడకుండా దేవుడు నిలబెట్టాడు అట్లా. ఒకసారి అయితే ఒక సీరియస్గా ఎన్ని మాట్లాడినా తెలుసు పద్మక్కని అని ఆమె బాధపడలేదు. నిజంగా అది ఆమెకి మెయిన్. ఆ రోజు ఛాలెంజ్ చేసుకుని వస్తున్నాను. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎన్నిసార్లు దేవుడు దూరం అయిపోయినాము, ఎన్నిసార్లు ప్రభువులు పడిపోయాం. అయినా నేను పడిపోకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి, పట్టుకున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. కొంతమంది అలాంటి పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది మన మందిరం కూర్చోండి, కొంతమంది ముందు పడిపోయారు. వాళ్ళు ఇంట్లో లేగల దేవుని ప్రేమ దూరం అయిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ చాలా మంది పడిపోయి మళ్ళా తిరిగి లేచి ప్రభు దగ్గర ఎంత గొప్ప ఆశ్చర్యం ఉంటుంది. అందుకే పడిపోతుంటే చూసారా, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్యా పడిపోతుంటే మనం పట్టుకున్న ప్రేమ. మనం ఈ రోజుకి నేను నా మట్టుకు ఎన్నిసార్లు పడిపోయాను తెలుసా. దేవుడు పట్టుకుని నిలబెట్టడం. నిజంగా పేతురు కూడా నీళ్ళలో మునిగిపోతే అప్పుడే అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. పేతురు అతడికి ఇంకా తర్వాత అది చదవద్దు, ఇంకేం ప్రేమ అయిపోయిందిగా. ఆమె ఇక్కడ అమ్మాయి తొందరగా అయిపోయింది అనుకుంటారు మీరు కూడా. అప్పుడేం ప్రేమ తొందరగా అయిపోయింది అనుకుంటాం. మన చాప్టర్ తొందరగా అవ్వమ్మా. వస్తాయి నిప్పులు, వస్తాయి పెయిన్స్ వస్తాయి, అనేక వస్తాయి. అది మొత్తం జరగాలి కానీ పంట దేవుని ప్రణాళిక ఏం జరగదు. కాలు వాసన జరగదు, నడు నిప్పు వచ్చినా జరగదు, హార్ట్ అటాక్ వచ్చినా ఏమి జరగదు. అవి నేను ఏమి చేయలేవు. ఆయన ప్రణాళిక జరిగిన దాకా నీ మీద ఏ కూడా వాళ్ళని దేవుడు. మామూలు ఈగలు వాళ్ళకి ఆ ఈగలు వేరు, ఇది చెప్పే ఈగలు. ఏ కూడా వాళ్ళని చాలా ఈగలు వాళ్ళని అనుకుంటాను అనమాట.
అవి మామూలుగా అసలైన ఏళ్ళు ఉన్నాయి కొన్ని, అవి వాగిన దేవుడు. అవి ఏంటి తెలుసా? మరణం ఎన్ని అనమాట. దేవుడు ఎంత గొప్ప పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ. అందుకే మన ప్రభువులోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఇది ఎన్నోదంటే 6వది, 7వది, చూడండి 7వది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి ఆ. తాను ఆ. యెరూషలేమునకు వెళ్ళి ఆ. పెద్దల చేతను ఆ. ప్రధాన యాజకుల చేతను ఆ. శాస్త్రుల చేతను ఆ. అనేక హింసలు పొంది ఆ. చంపబడి ఆ. 3వ దినమున లేచుట ఆ. అగత్యమని ఆ. యేసు ఆ. తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా ఆ. పేతురు ఆ. ఆయన చేయి పట్టుకొని ఆ. ప్రభువా ప్రభువా అది అది నీకు దూరమవును గాక. అది నీకెన్నడూను ఆ. కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఆ. అయితే ఆయన పేతురు వైపు తిరిగి పేతురు వైపు తిరిగి సాతానా సాతానా నా వెనుకకు పొమ్ము. నా వెనక్కు పో. నీవు ఆ. నాకు అభ్యంతరకారణమై అభ్యంతరకరంగా ఉన్నావు. నీవు నీవు మనుషుల సంగతులనే తలుచుకుంటున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకి ఉన్నామని చెప్పాను. చాలు. చూసారా? ఇది ఒకటి నోట్ చేయండి అమ్మ. మీరు మా మార్కు సువార్త 14:37, మార్కు 14:37 ఈ 4ని కలిపి ఒకటి చెప్తారు మీకు. ఎందుకంటే చాలా పాయింట్లు అయిపోతే కుదిస్తాను అనమాట. మార్కు 14:37 మరలా ఆయన వచ్చి ఆ. వారు నిద్రించుచుండుట నిద్రించుచుండడు చూచి, సీమోను, చూసారా? ప్రార్థన చేయడానికి వెళ్తే అందరి మీద 3 నిద్రపోతున్నారు. అందులో 3లో ఒక పేరు మెన్షన్ చేస్తున్నాడు. సీమోను, నీవు నిద్రించుచున్నావా? నువ్వు నిద్రపోతున్నావా? ఒక్క గడి అయినను ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఉండలేవా? అది అక్కడ పెట్టండి. 2వ పాయింట్. నెక్స్ట్ మార్కు 16:7, మార్కు సువార్త 16:7 మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా ఆ. గలిలయలోనికి వెళ్తున్నాడనియు ఆ. ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ ఇక్కడ చూసారా? ఆయన శిష్యులతో చెప్పమంటాడు, మళ్ళీ పేతురుతో చెప్పమంటాడు. అంటే ఇండివిజువల్ గా మెన్షన్ చేస్తున్నాడు పేతురు పేరుని. అది కూడా నోట్ చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53 వచనాలు. మత్తయి సువార్త 26, 52, 53. నీ కత్తి వరలో తిరిగిపెట్టు. కత్తి పట్టుకున్నాడు, కత్తి చేతనే పోతారు. చాలు. ఇప్పుడు 4 రిఫరెన్స్ చదివారమ్మా. దీంట్లో జాగ్రత్తగానండి. యేసు ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత లేచిన సంగతి పేతురుతో చెప్పండి అని మెన్షన్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి నిలిపి, ప్రత్యేకంగా మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి. ప్రత్యేకంగా దృష్టి నిలిపి హెచ్చరించి సరిచేసిన ప్రేమ. ప్రత్యేకంగా దృష్టి నిలిపి హెచ్చరించి సరిచేసిన ప్రేమ. ఎట్లాగో చెప్తాను చూడండి. అలా చెప్తున్నా. ప్రత్యేకంగా దృష్టి నిలిపాడు. ప్రత్యేకంగా ఏం చేస్తాడు చెప్పండి? దృష్టి నిలిపాడు. ఉదాహరణకి మీకు ప్రార్థన చేసుకుందాం రమ్మని చెప్పేసి యేసుప్రభు ఎంతమంది తీసుకెళ్ళాడు? గెత్సేమనే తోటకి 3 తీసుకెళ్ళాడు. అందరూ నేను చెప్పిన మాటకి ఆన్సర్ చెప్పండి మీరు అందరూ. 3 తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏమన్నాడు తెలుసా? మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ ప్రార్థన చేసుకుంటాను. నేను ప్రార్థన చేసుకుని వచ్చే లోపల మీరు కూడా నిద్రపోకుండా ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. ఏమి ప్రార్థన చేస్తున్నాడు? ఆ ప్రార్థన చేసుకొని ఆ యేసుప్రభు వారు మళ్ళీ వచ్చి దానికి 3 ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఎందుకు? మీరు శోధనలో ప్రవేశం మళ్ళీ ప్రార్థన చేసుకోండి చెప్పండి. అదే మాట చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు యేసుప్రభు 2వసారి. అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ 3 నిద్రపోతున్నారు. మళ్ళా హెచ్చరించి మళ్ళా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళా ప్రార్థన చేసుకుని వచ్చేసరికి నిద్రపోతుంటే అప్పుడు 3లో దేవుడు ఎవరి గురించి అన్నారు చెప్పండి? సీమోను, వెళ్ళు, నీకు ఇంత అద్భుతం చేస్తే నేను ప్రేమిస్తున్నా అని చెప్పి మళ్ళీ పాత స్వభావం మర్చిపోతున్నావేమో. వెళ్ళు లాంటిడు నువ్వు, బలహీనుడు పేతురు. ఎంత అసలు దృష్టించాడు దేవుడు. అందరూ దేవుడు హెచ్చరించడమ్మా. ఆయన ప్రేమించేవాడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ఎందుకంటే నువ్వు తప్పుపాటు ఇష్టం లేదమ్మా. తప్పు పని చేసి దుర్మార్గం చేసి నటించి భయంకర మోసం చేస్తే నిన్ను దేవుడు శిక్షించట్లేదు, నిన్ను దేవుడు హెచ్చరించలేదంటే నిన్ను వదిలేశాడు దేవుడు. నిజమమ్మా, నేను చెప్తున్నాను ఈ విషయం. 3 వ్యక్తులుంటే అక్కడ దేవుడు ఎవరి మీద దృష్టి పెట్టాడు చెప్పండి? ఎక్కువగా మిగతా వాళ్ళ మీద దృష్టి ఉంది, కానీ ఎక్కువగా సీమోను, యాకోబు, యోహాను అనలేదే? మరి నేను అడుగుతున్నా మిమ్మల్ని, యాకోబు, యోహాను అనలేదే? వాళ్ళని అన్నాడు. అన్న తర్వాత పర్టికులర్గా సీమోను నువ్వు నిద్రపోతున్నావా అంటే అర్థం ఏంటి? అందరికంటే ఎక్కువగా సీమోను ప్రేమిస్తున్నాడు. అర్థమైపోతుంది క్లియర్గా. మళ్ళీ యేసు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత అన్నాడు అక్కడ
స్త్రీలతో అంటున్నాడు, నేను తిరిగి లేచిన సంగతి శిష్యులందరితో చెప్పండి, పేతురుతో చెప్పడం మర్చిపోవద్దాను. మళ్ళీ లోక 24:34 అంటే పేతురు మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాడు. అసలు దృష్టి నీ మీద దృష్టి ఉంచి అందరికి చెప్పడం. ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వాళ్ళ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాడు. ఈరోజు నేను అనుకుంటాను, నిజంగా నా భయం, నేను తప్పు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒకరోజు నిజంగా చిన్న మిస్టేక్ చేస్తే నిజంగా అది ప్రభుగా తెలియాలి. తెలిస్తే మా మిస్సెస్ సురేఖకి అసలు బాగోలేదు, నాకు అనారోగ్యం చాలా దెబ్బతింది, నాకు అర్థమైపోయింది. మళ్ళీ అదే తప్పులోకి వెళ్ళబోతున్న పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా తనకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే నన్నేం చేయడు దేవుడు, ఎందుకు తెలుసా? ఆయన వాడుకోవాలి కాబట్టి. ఇప్పుడు నేను ఎక్కువగా నా గురించి నాకేదన్నా వచ్చినా నేను బాధపడినాను. నేను నా బాధ అంతా ఏంటంటే పిల్లలకు కానీ సురేఖ కానీ ఏదన్నా చిన్న తప్పు నాకు వేదన వచ్చేస్తుంది. అలాగే మా అమ్మ కూడా ఒకరితో ఒక రకం అనమాట. అందుకని నా వీక్ పాయింట్ దేవుడు తెలుసు. అందుకని చెప్పేసి ఏం చేసినా తెలుసా? అక్కడ జరిగిచ్చేసాడు అన్నమాట. అంటే దేవుడు సరి చేయడానికి దృష్టి నిలిపాడు అన్నమాట. నిజంగా దేవుడు ఎంత దృష్టిని ప్రేమిస్తున్నాడు. దృష్టి నిలపడమే కాదు, ఏమన్నాడు తెలుసా? నిద్రపోతున్నామని అన్నాడు. ఒకరోజు పేతురు అన్నాడు వచ్చి, ప్రభువా మా కోసం లోకానికి వచ్చి మా కోసం చనిపోయి తిరుగులేస్తావా? అసలు నువ్వు చనిపోవడానికి వీళ్ళు, అది నీకు దూరం కాకంటే దేవుడు ఏమన్నా తెలుసా? సాతానా. ఎవరన్నాడు తెలుసా? పేతురుని చూసి, పేతురులో ఉన్న సైతాన్ ప్రేరేపణ. ఇప్పుడు మిమ్మల్ని సాతానా అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి నన్ను? అమ్మో నిజంగా అసలు అని నేను చర్చిలో సలామని అవ్వాలమ్మా, అమ్మా అమ్మా అంటేనే ఎలా చెప్పిన పరిస్థితి. అట్లాంటి రోజులు ఈ రోజు. ఆ రోజు దేవుడు నిరభ్యంతరంగా సాతానా వెనకపో, నువ్వు మనుషుల సంగతులు నమస్కరిస్తున్నావు అని చెప్పినప్పుడు హెచ్చరించబడినప్పుడు సరిచేయబడ్డాడు. అంతేకాదు పెద్ద కత్తి తీసుకుని ఒక చెవి నరికేస్తే అప్పుడు దేవుడు ఎలా చేశా? కత్తి పట్టుకున్నాడు. అంటే ఏంటి జరుగుతుందంటే ప్రత్యేకంగా దృష్టి నిలిపి హెచ్చరించి పేతురుని ఏం చేశాడు? సరి చేశాడు. ఇక్కడ అది కనబడుతుంది. ఇక్కడ అందరిని అలా చేయలేడు దేవుడు. ఎవరు చేయగలడు? ఎవరినైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వాళ్ళకే ఈ పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. ఈ రోజు నిజంగా ప్రత్యేకంగా నీ మీద దృష్టి నిలిపి దేవుడు నిన్ను హెచ్చరించి సరి చేస్తున్నాడంటే నిజంగా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసమ్మా. నువ్వు యోనా, నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలివి. ఎందుకంటే ఆయనకి అసలు ప్రణాళిక ఉంది. ఇవన్నీ ఈ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. మెయిన్ పాయింట్ అది. నువ్వేం ఏకానికి ఇక్కడే చూసుకుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. మెయిన్ పాయింట్ ఇది. ఎన్నోదమ్మా? 7వ ప్రేమ. నేను లోపల ఏం ప్రార్థన చేసుకుంటానంటే గడియారం కొంచెం నిదానంగా వెళ్ళాలనుకుంటాను. గడియారం లోపల అట్లా నిదానంగా వెళ్తున్నా అనిపిస్తుంది నాకు ఎందుకు ఈరోజు మరి. కానీ నేను మాత్రం ఒక రిక్వెస్ట్ అమ్మా, గడియారం దాని పని చేసుకుని మీరు మాత్రం కొంచెం దాని చూడదు. దేవునికి స్తోత్రం. మీరు చూస్తే మాత్రం చేయగలిగింది లేదు. అందుకే మేము గడియారం మీరు ఎప్పుడైనా అడిగారమ్మా, ఫస్ట్ గా మీ ఎదురు పెట్టుకున్నారు, మా ఎదురు పెట్టచ్చు కానొచ్చు. గడియారం మీ ఎదురు పెడితే ప్రాబ్లం ఏంటి తెలుసా? చెప్పడమ్మా. బాగో ఫస్ట్ గారు నా ఎదురుగా పెట్టుకున్నా, ఎందుకంటే నేను కంట్రోల్లో ఉండాలని. ఒకసారి నేను కంట్రోల్ తెచ్చినా పర్లేదమ్మా, ఎందుకంటే మంచి కోసమే కదా. ఒకసారి మరి నిన్నేమో మన బాప్తిస్తున్నాను కాబట్టి మొదలు ముగించాం, ఈరోజు పట్ట ముగిద్దాం అంటున్నారా? అందుకే రాత్రి ఒక ఉంటుంది నిజంగా కొంచెం లేట్ అయితే తెలిసి ఒక రౌండ్ కందాయి. చాలా సంతోషం ఉంటుంది నిజంగా. అట్లా ప్రిపేర్ అయ్యి రావాలి ఒకసారి. ఏం పర్లేదు, కంగారు పడద్దు. ఇక 8వ పాయింట్కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పాలి తెలుసా మీకు? నేను ఇప్పుడు 7 చెప్పా. నీకు ఎన్ని చెప్పాలంటే 17 చెప్పాలమ్మా. చూస్తారా ప్రశాంత్ సిస్టర్కి ఎలా ఉందో? అందుకే దీన్ని ముందుగానే ఉంటుందంటే వర్క్ చేస్తున్నట్టు మళ్ళీ క్లాస్ అనుకున్నాం, కానీ మళ్ళీ సాయంత్రం రావాలి కదా. కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానమ్మా, కంగారు పడద్దు. 8వ పాయింట్కి వెళ్ళిపోవడం వెంటనే చూడండి. మత్తయి సువార్త 15 అధ్యాయం. మత్తయి సువార్త 15 అధ్యాయం 15 వచనం. అందుకు పేతురు చూసారా, పేతురు అడిగాడు ఉపమానం బాగుంటుంది మరి. 18వ అధ్యాయం 21 వచనం. 18:21 మత్తయి సువార్త. ఇక్కడ కూడా ఒక డౌట్ వచ్చింది పేతురుకి. తర్వాత మార్కు సువార్త 11:21. మార్కు 11:21. అప్పుడు పేతురు మార్కు సువార్త 11:21. అదేనా? ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని
అంజూరపు చెట్టు ఎండిపోయినని ఎండిపోయిందని ఆయనతో చెప్పెను. చాలు, చూసారా? అంతవరకు కాబట్టి ఈ 3 రిఫరెన్స్లు ఏం చేస్తున్నాయంటే పేతురు డౌట్ఫుల్ పర్సన్ అన్నమాట. డౌట్ఫుల్, పేతురు చాలా డౌట్లు వచ్చాయి. అంటే సందేహాలను తీర్చిన ప్రేమ. ప్రతి డౌట్కి దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చాలా డౌట్లు వచ్చాయి పేతురికి. డౌట్ వచ్చిన ప్రతిసారి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అందరికి చేసేవాడు కాదు, పేతురు మాత్రం చేసేవాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ పిల్లలు ఏదైనా సందేహాలు అడుగుతున్నారు, తండ్రి పిల్లల్ని ప్రేమిస్తున్నాడు అనుకోండి. ఒకరోజు బాబు అన్నాడంట, చెట్టు మీద ఒక చిన్న పిచ్చు కనపడిందంట. డాడీ అదేంటి అంటే అది స్పారో అన్నాడంట, ఇంగ్లీష్లో స్పారో. మళ్ళా అతను ఏంటి డాడీ అన్నాడంట, డౌట్ వచ్చి మళ్ళా చెప్పాడంట స్పారో అని. అలా ఎన్నిసార్లు అడిగినా మళ్ళా చెప్పాడంటే దాని అర్థం ఏంటి? తండ్రి పిల్లలు ఏం చేస్తాడో చెప్పండి. అది 4 సార్లు 5 సార్లు చెప్పింది 6 సార్లు అడిగితే పోరా అంటారు నిజంగా. కానీ విసుక్కోకుండా మళ్ళా చెప్తున్నాడంటే అర్థం ఏంటి? ఇష్టమైంది. అది చూస్తారా? అంటే పేదరికి ఎన్ని డౌట్లు వచ్చి తెలుసా? ప్రభా నువ్వేమో క్షమించమంటావు, నా పక్కన సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే ఒకసారి క్షమించా, 2 సార్లు క్షమించా, 3 సారి 4 సార్లు నా వలకాడు, అది ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అన్నాడమ్మా. అప్పుడు దేవుడు నువ్వు చచ్చిపోయేదా క్షమించాలన్నాడు. ఒక మాటలో చెప్పండి, ఆన్సర్ అదే కింద. మళ్ళీ అన్నాడు, ఉదయం లోపల నుంచి వచ్చే మిమ్మల్ని మోసం చేస్తాయి, బయట నుంచి లోపలికి వెళ్ళి ఏమి మిమ్మల్ని పాడు చేయమంటే అది నాకు అర్థం కొంచెం చెప్పవా ప్రభా అన్నాడమ్మా. దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు దేవుడు. మళ్ళీ అన్నాడు, వెళ్తా ఉంటే ఒక మంచం చెట్టు దేవుడు శపిస్తే వెళ్ళిపోయింది. అదే ప్రభు నువ్వు ఆశీర్వదించేవాడు ఎందుకు శపించబడింది అని డౌట్ అడిగాడు. ఇలా ప్రతిదీ చాలా ఉన్నాయి. ఇంకా అలా డౌట్లు అడిగినప్పుడు దేవుడు పేతురు యొక్క సందేహాలను, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలోచిస్తే మనకు కూడా ఎన్ని సందేహాలు వచ్చినాయమ్మా దేవుల్లో. ఆ సందేహాలన్నీ ఎవరు తీర్చారు? దేవుడు తన సందేహాలన్నింటినీ, మన సందేహాలన్నీ తీర్చాడు. సందేహాలను తీర్చిన ప్రేమ. అందుకే నాకు ఏ డౌట్ వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్తాను. ఓ రోజు నేను అడిగాను, ప్రభు ఏంటయ్యా అసలు ఎందుకు ఈ కార్యం జరగలేదంటే దేవుడు అన్నాడు, ఇలా చెప్పాడు ఎక్స్ప్లెనేషన్. దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని చెప్పాడు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు, కంగారు పడద్దని చెప్పాడు. అమ్మయ్య అని వెళ్ళాను. నెక్స్ట్ 9వది మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 వచ్చింది. మత్తయి సువార్త 26:30. మన టైం 1 గంట అనమాట జనరల్గా. మత్తయి సువార్త 26. వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోనే గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళుదనని. అందుకు పేతురు నీ విషయంలో అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని చెప్పాను. చెప్పగా యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్తామని. అది చూసారా? ఇది నోట్ చేద్దాం. తర్వాత 26వ అధ్యాయం దాంట్లోనే 69వ వచనం. 69 ఒక చిన్నగడ్డ ఎద్దకు వచ్చి నీవును గలియుడవు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరూ అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత 75 చదివేసాడు చివరికి. 75 కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని కుమారు చెప్పదవని యేసు తనతో అనిన మాటను పేతురు జ్ఞాపకం తెచ్చుకొని ఎరుపలికి పోయి. అది ఇక్కడ ఏంటి? ఈ 9వది 2 రిఫరెన్స్లు చదివించాం మేము. అంటే తన బలహీనతలను బయలుపరిచి పశ్చాత్తాపమును కలిగించిన ప్రేమ. తన బలహీనతలను బయలుపరిచి పశ్చాత్తాపాన్ని కలిగించాడు. యేసయ్య ప్రేమ పశ్చాత్తాపాన్ని కలిగించిన ప్రేమ. మళ్ళొకసారి చూడండి, నేను ఒక మాట చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. అన్నాడు, ఈరోజు నన్ను కొంతమంది వచ్చి పట్టుకుంటారు, ఎవరిని వేసుకోమన్నాడు, పట్టుకొని సిలువుకి ఇచ్చేస్తారు అని చెప్తే శిష్యులందరూ ఉన్నారు. పేతురు అన్నాడు, ఎవ్వరు నిన్ను పట్టుకుని వెళ్ళినా కానీ అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఇక్కడ ఎంతమంది అన్నారు ఆ మాట? నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. అందరూ అన్నోళ్ళేగా అన్నాడు. నన్ను విడిచిపెట్టనని చెప్తావా? ఈరోజు రాత్రే నువ్వు 3 సార్లు నేను ఎవరు కాదంటావు. కావాలని చూడు, ఇక్కడున్న సిస్టర్స్ బ్రదర్స్ అందరూ చూడండి, మీరు ఎన్నిసార్లు ఇక నేను యేసుప్రభుని విడిచిపెట్టను అని చెప్పారు.
కానీ ఇప్పుడు కూడా విడిచిపెడదాం అనుకుంటారు దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటారు. నువ్వెంత బలహీనరాలు తెలుసా? ఆ రోజు రాత్రి అప్పటికప్పుడే కోడి 2 సార్లు కుయ్యకు ముందే ఎన్నిసార్లు అన్నాడు పేతురు? 3 సార్లు ఎలుగు అని చెప్పాడు. దేవుడు తన బలహీనతను ముందుగానే బయలుపరిచాడు. బలహీనతను బయలుపరిచి ముందుగా చెప్పి ఏం చేస్తే తెలుసా? ఒకరోజు అనుకున్నట్టుగానే యేసు ప్రభుని పట్టుకున్నారు, గొలుసులు వేసి పట్టుకున్నారు. యేసు ప్రభుని కొంతమంది బట్టలు అలా తీసుకెళ్తుంటే పేతురు అక్కడ ఉన్నాడు. ఆ మూలన కూర్చుంటే ఒక అమ్మాయి వచ్చి, నువ్వు నిజంగా యేసు ప్రభుతో ఉన్నాడు కదంటే, నేను కాదంటే కాదని ఒట్టు పెట్టుకున్నాడు. అప్పుడు కూడా 2వ సారి కూర్చుంది. అప్పుడు వెళ్తా యేసు ప్రభు గారి ముఖం పేతురు వైపు అట్లా చూశాడు. ఏమని తెలుసా? చూసావా పేతురు, నువ్వు ఎంత బలహీనుడివో, నిజంగా నేను చెప్పాను కదా ముందుగానే అనే ఒక బలహీనతను బయలుపరిచి ఆ మాట తెలియగానే పేతురు ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయి పశ్చాత్తాపం తెడిచాడమ్మా. ఈరోజు నిజంగా యేసయ్య ఎంత ప్రేమ కలవాడంటే నా జీవితంలో నేను యేసు ప్రభుతో చక్కగా గడుపుతున్నప్పుడు ఆయన నా వైపు చూసి అన్నాడు, నా సేవ కూడా ఎన్నిసార్లు నా పట్ల నువ్వు తగ్గిపోతున్నావు తెలుసా? కొన్నిసార్లు నా దగ్గర గురించి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నా దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నావు, కానీ నేను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా? చివరిదాకా ప్రేమిస్తాను, కానీ నిన్ను గురించి నేను ఎంతో బాధపడుతున్నాను. నేను ముందుగానే చెప్పాను నువ్వు బలహీనుడు అని. నేను ఏదో చేస్తాను ముందుకు వెళ్ళిపోయావు, ప్రగల్భాలు కలిగావు, చివరి చూసి ఏమైపోయావు అనిపించింది నాకు. అవును ప్రభావ, నేను నిష్ప్రయోజకమైన దాసుడు. నన్ను నువ్వు ప్రేమించినట్టుగా నా బలహీనతల్లో నిజంగా నువ్వుగానే ప్రభు ప్రేమించేది. నిజంగా బలహీనత లాయందునా అవమానము లాయందునా పడినను కృంగినను సంతృప్తి కలిగి యుందునే. ఎన్ని బలహీనతలు ఉన్నాము? యేసయ్య బలహీనతను చూపెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మీ జీవితాల్లో మీ బలహీనతను యేసయ్య ప్రేమిస్తూ చూపెడతారా? చూపించడమే కాదు, ఆ బలహీనతను సరి చేస్తాడంటే పశ్చాత్తాపంగా చేస్తాడు. మనం చాలాసార్లు పశ్చాత్తాపడాలి. ఏంటో తెలుసా? ప్రభు, నేను ఎంత బలహీనున్నో. నువ్వెంత బలహీన అనుకుంటున్నావు, నేను పెద్ద అనుకుంటున్నావు. నిజం ఏముందాము నీకు చెప్పు. నువ్వు ఎన్ని విషయాలు తప్పిపోతున్నా చెప్పు. పక్కవాడిని చూడొద్దమ్మా, దయచేసి పక్కవాడిని వాడిని వెళ్ళనొద్దు. ఒకసారి మనం చూసుకుందాం. ఏమో ఒకసారి ఆలోచించు. నేను చెప్పిన మాట కరెక్ట్ కాదా? నన్ను నేను చూసుకుంటానమ్మా. చూసుకుంటే నేను ఎంత బలహీనుడిని. అందుకే బైబిల్లో నా కంట్లోనేమో దూలాలు ఉన్నాయంట, ఎదురుకట్లు నలుసులు ఉంటాయంట. ఎదురుకట్ల నలుసులు, నా కంట్లో దూలం. నా కంట్లో దూలం పెట్టుకొని ఎదురుకట్లో నలుసులు చూడగలనా నేను? ఇప్పుడు ఏం తీసేసుకోవాలి ఫస్ట్? అందుకే ప్రభు నేను దూరం ఉందని చెప్పి, ప్రభు నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభు అని బలహీనతను బయలుపరిచి పశ్చాత్తాపాన్ని కలిగించిన ప్రేమ. తర్వాత పాయింట్ 9-10. లోకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. లోకాసు వార్త 10వ పాయింట్కి వచ్చేసానమ్మా, ఇక ముగిస్తాను. లోకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. నేను త్వరగా వెళ్ళిపోదాం. లోకాసు వార్త 5వ అధ్యాయం. అది చాలా తర్వాత మీరు చదువుకోవచ్చు. ఆశీర్వదించిన ప్రేమ. పేరుని ఎంత ఆశీర్వదించాడు తెలుసా? ఆ రోజు మీకు అందరికి గుర్తే ఉంది జరిగిన విషయం. చేపలు పట్టుకుందాం సముద్రంలోకి వెళ్తే ఒక చేపను పట్టుకోగలిగాడా? కానీ యేసు ప్రభు ఆ పడవ దగ్గరికి వచ్చి యేసయ్య పేతురుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేశాడమ్మా? వామ్మో, ఎన్ని చేపలు వచ్చినాయి తెలుసా? అసలు నిజంగా ఎన్ని చేపలు తెలుసా? 2 దోణులు మునిగే, 2 పడవలు, ఒక్క చేపకు తిక్కాలని అతనికి 2 చేపలు మునిగే అద్భుతమైన దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు తెలుసా? ఇది ఆశీర్వదించిన ప్రేమ. పేతురుని అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడమ్మా. అందుకే 2 దోణులు మిగిలిపోయినాయి. ఆహా, నిజంగా వెల్లు లాంటి పేతురుని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఆశీర్వదించిన ప్రేమ. అదే లోకాసు వార్త 22వ అధ్యాయం నెక్స్ట్ 31-32 11 చెప్తున్నా. లోకాసు వార్త 22-31-32. సీమోను ఇదిగో సాతానుడు మిమ్మును పట్టి గోధుమల వలె నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను చాలు. చూసారంటే ప్రార్థించిన ప్రేమ. ప్రార్థించి ఎవరితో ప్రార్థన? రోజు నేను చూడమ్మా, మీరు రోజు ఎవరన్నా బాగా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? వారానికి 1 రోజా, నెలకు 1 రోజా? ఒక వ్యక్తిని మీరు బాగా ప్రేమిస్తే ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారు ఆ వ్యక్తి కోసం? అది చూసారు రోజు. ఇప్పుడు పేతురు కోసం యేసయ్య రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? పేతురు రానున్న దినాలు పడిపోతాడేమో,
శోధింపబడతాడేమో, తొలగిపోతాడేమో, నా నుంచి దూరంగా వెళ్ళిపోతాడేమో, అమ్మో వెళ్ళకూడదని చెప్పి అతని కోసం రోజు ప్రార్థన చేస్తాడంట. ప్రార్థించిన ప్రేమ నిజమే అమ్మా. ఈరోజు చెప్పమంటారా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కానీ నుంచి ఇక్కడికి ఇన్ని సంవత్సరాల కాలంలో సుమారు 30 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకుని మేము 30 సంవత్సరాలు. మరి ఇన్ని సంవత్సరాలు మేము ఎక్కడన్నా వెనక్కిపోయామా? అసలు మా బంధువులు ఎంతమంది మమ్మల్ని శ్రమ పెట్టారు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఎన్ని మాట్లాడినారు. ఎక్కడ ఈరోజు ఇలా నిలబడ్డామంటే, నిజంగా ఎక్కడకుండా నిలబడ్డామంటే దేవుడు ఎంత ఆశిస్తున్నాడు చూస్తారా మీరు? ఏం చేశాడే దేవుడు? ఏం చేయలేదమ్మా చెప్పి నేను అడుగుతా. కూర్చో ఒకసారి, ఈ రాత్రి నేను పాలిస్తే అప్పుడు అడుగు. కూర్చున్నాం. ఎవరు నాకు చిన్న ప్రశ్న అడుగుతారని చూస్తున్నాను. అడగరే. ఏం ప్రశ్న? ఏంటయ్యా అసలు దేవుడు మీ దేవుడు మీకు ఏం చేశాడంటే, వెంటనే ఈ రాత్రి భోజనం సిద్ధపరిచి మా ఇంట్లో ముందుగా రెండమ్మ చక్కగా తింటా మాట్లాడుకుందాం, కొద్దిసేపు కుర్చీలో కూర్చొని మాట్లాడుకుందాం. అసలు మిమ్మల్ని ఎదరబాని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చెప్తా, అన్ని విషయాలు చెప్తా మీకు కావాలంటే. యేసయ్య ఎన్ని చేశాడు వెంటనే మిమ్మల్ని బాగా యేసు ప్రభువులు అసలు అదో రాత్రి బాప్తిసం ఇస్తాం మీకు. ఎన్ని చేశాడమ్మా దేవుడు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మనం నిలబడ్డామంటే, నా కొరకు దేవుడు రోజు ఏం చేస్తాడు? పైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారు? నేను పడిపోనమ్మా, నీ కోసం దేవుడు ప్రార్థన చెప్పి నువ్వు పడిపోతావు. నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య నీ కొరకు ప్రార్థించట్లేదు, దేవుడి ఏర్పాట్లో నువ్వు లేవు, చివరికి నరకానికి నువ్వు పాత్రుడు కాబట్టి నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటావు. నీకు డౌట్ లేదు దాంట్లో. నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్. కానీ పేతురు అలా ఉండటం దేవుడు, అది పేతురుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే పేతురు పడిపోవడం ఇష్టం లేదు. అవును, యేసయ్య నా కోసం బాగా ప్రార్థన చేస్తున్నాడు అని ఈ రోజు నువ్వు అనుకున్నట్లయితే నువ్వు వెళ్ళిపోదామని ఎందుకు అనుకుంటావు? నువ్వు ఉండకూడదని ఎందుకు అనుకుంటాను అనుకోరా అనే తలంపులు కూడా రానిడమ్మా దేవుడు. అసలు ఈ రోజు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేము ఎప్పుడు కూడా చచ్చిపోదామని తలంపు లేదమ్మా. మీకు సంతోషం లేదు ఈ మాట? అసలు అంతకుముందు ఎన్నిసార్లు చీ అసలు చీ అని మాట్లాడుతున్నాం. అసలు నోట్లో రావట్లేదు నిజంగా. ఎందుకంటే స్ట్రాంగ్గా నిలబట్టాడు దేవుడు అంటే, మా కొరకు దేవుడు పరలోకం ప్రార్థించిన ప్రేమ, ఈ ప్రేమ. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుంటూ వెళితే 10వ వచనం చదివేసేయడం. 4 నుంచి చదువుకోవచ్చు ఇంట్లో మీరు. 10వ వచనం. యేసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప. ఇప్పుడు ఇదంతా చదువుకుంటే యేసు ప్రభు నిజంగా పేతురు పాదాలు కడిగాడా లేదా? పాదాలు కడిగిన ప్రేమ, పాదములు కడిగిన ప్రేమ అయిపోవచ్చున్నాం. జాగ్రత్త. పాదములు కడిగిన ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? పేతురు పాపాలన్నింటినీ క్షమించేశాడు. పాదాలు కడగడం అంటే అది. పేతురు, నీ ప్రవర్తన నన్ను ఎంత ఆయాసపరిచిందో తెలుసా? నీ ప్రవర్తన నన్ను ఎంత తొక్కుపెట్టిందో తెలుసా? నీ ప్రవర్తన నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసా? అయినప్పటికీ నీ ప్రవర్తన అంతా నేను క్షమించేస్తున్నాను అంటానికి గుర్తుగా పాదాలు కడిగేశాడు దేవుడు. అంటే దీని అర్థం పాపములన్నీ క్షమించేశాడు. ఎవరి పాపాలు దేవుడు అన్ని క్షమించేస్తాడు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళ పాపాలే. నేను మా అబ్బాయిని ఎక్కువగా ప్రేమించకపోతే 2-3 తప్పులు నేను గుర్తుపెట్టుకుంటా. నేను ఒక వ్యక్తిని కంప్లీట్గా ప్రేమించానంటే ఆ వ్యక్తి నా పట్ల చేసిన 10 తప్పులు మర్చిపోతానా లేదా? ఆ వ్యక్తిని సరిగా ప్రేమించకపోతే, పావు వంతు ప్రేమించాను అనుకోండి, నేను నిజంగా పావు వంతే ప్రేమిస్తే అతడు నా పట్ల 100% తప్పిపోతే ఎంత శాతం క్షమిస్తాను? 25% క్షమిస్తాను. 75 గుర్తుపెట్టుకుంటాను నేను. కానీ ప్రభు అలా గుర్తుపెట్టుకున్నాడా? ఏం గుర్తుపెట్టుకున్నాడు? మొత్తం ఆల్ క్లియర్ చేసేసాడు. పాదాలు కడిగేశాడు అంతే. అంటే పాపాలన్నీ క్షమించేశాడు. పాపములు క్షమించిన ప్రేమ అని పెట్టుకోవచ్చు, పాదములు కడిగిన ప్రేమ అని పెట్టవచ్చు. అమ్మ, ఎంత గొప్ప ప్రేమ! అర్థమవుతుంది ఈ ప్రేమ మీకు? ఆ మాట ఒక్కడ చాలు నిజం చెప్పాలంటే. యేసుని ప్రేమించడానికి, యేసుని ఎక్కువగా ప్రేమించడానికి ఎన్ని కారణాలు చెప్పాలి? పేతురుని దేవుడు ఎంత ఎక్కువగా ప్రేమించాడు తెలుసా? అందుకే పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు, నేను ఎంత ఎక్కువగా అవును ప్రభా, అడుగడుగున నువ్వు నన్ను ఎంత ఎక్కువ ప్రేమించావు నాకు బాగా అర్థమవుతుంది ప్రభా. నిజంగా నన్ను పట్టించుకున్నావయ్యా, నేను పడిపోకుండా పట్టుకున్నావు ప్రభా. అంతేకాదయ్యా, నా అవసరాలన్నీ, నా కుటుంబ అవసరాలను తీరుస్తున్నావు ప్రభా. అంతేకాదు, అసలు వెల్లులాంటి నన్ను రాయిగా చేస్తానని పిలిచి చూచి ఏర్పాటు చేస్తున్నావు. అబ్బా, ఎంత ప్రేమ నా కోసం ప్రార్థిస్తున్నావయ్యా, నేను నిజంగా నా తప్పిపోకుండా నన్ను హెచ్చరించి సరి చేస్తాను. అబ్బా, ఈ మాటలు చాలా అనిపిస్తున్నాం ఈరోజు నిజం చెప్పాలంటే. అయినా నేను 17 చెప్పాల్సింది ఖచ్చితంగా. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. తర్వాత 12. యోహాను సువార్త 13వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు లోకాసు సువార్త 24:34. లోకాసు వార్త 24:34. ఇందాక ఒక మాట చదివారు. లోకాసు వార్త 24:34. ఇంకా అయిపోయింది, చివరికి వచ్చేసాం. నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారికి విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట
24 చూసారా లూకాసు వార్త? నిజముగా లేచినని పేతురు చూచి అనగలేదా, అంటలేంచండి అన్నమాట. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత పేతురు చూసాడా లేదా అంటే అర్థం ఏంటంటే పేతురు కనపడ్డాడు, దేవుడు స్పెషల్గా కనపడ్డాడు పేతురుకి. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు కనపడ్డాడు పేతురుకి. మిగతా శిష్యులకు అప్పుడప్పుడు కనపడ్డాడు, పేతురుకు మాత్రం 14 కనపడుతున్నాడు. ఎందుకని? విడువని ప్రేమ. పునరుత్థానమైన తర్వాత కూడా పేతురు మర్చిపోలేదమ్మా. పేతురు ఇంతకు ముందు చాలా తప్పులు చేశారు, నేను విడిచిపెట్టకపో. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా దేవుడు పేతురు విడిచిపెట్టలా. విడువని ప్రేమ. ఈ రోజు కూడా నేను విడిచిపెట్టలేదమ్మా. ఆయన తప్పిపోయినా విడిచిపెట్టలేదు, బాగున్నా విడిచిపెట్టలేదు, ఎక్కడ విడిచిపెట్టట్లా. ఈ రోజు కూడా విడువని ప్రేమ. నెక్స్ట్ 15వ పాయింట్ 14. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 14. 1 నుంచి 14 చదువుకుంటూ వెళితే మీరు యోహాను సువార్త 21:14. ఒకసారి అమ్మ యేసు ప్రభు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసు మృతుల్లో నుండి లేచి పరలోకానికి వెళ్ళక ముందు పేతురు అన్నాడంట, చుక్కలు చూడండి మళ్ళీ తప్పిపోయాడు అమ్మ పేతురు. ఇన్ని చేస్తున్నా సరే ఏమన్నాడు తెలుసా? ఇంక యేసు ప్రభు మరి చనిపోయి తిరిగి లేచాడు అంటారు అని చెప్పేసి ఏం చేసింది తెలుసా? కృష్ణాన్ని పిలిచి మళ్ళీ చేపలు పట్టుకుందామని చేపలు పట్టుకున్నారని అన్నాడమ్మా. ఫస్ట్ చేపలు పట్టుకొని వచ్చేసాడుగా, వచ్చి మళ్ళా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటూ ఒక చేపన్న పడలేదమ్మా. పడకపోతే అప్పుడు యేసు ప్రభు సూర్యోదయం అవుతుండగా అక్కడ నిలబడ్డాడు. అసలు అంశానికి వస్తున్నాం ఇప్పుడు మనం. అసలు అంశానికి వచ్చేసాం ఇప్పుడు. సూర్యోదయం అవుతుండగా దేవుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే ఏం ప్రేమ ఇదంటే? పునరుద్ధరణ ప్రేమ. పునరుద్ధరణ ప్రేమ. ఇందాకేమో పునరుద్ధరణ ప్రేమ, విడువని ప్రేమ. ఇదేమో పునరుద్ధరణ. అంటే దేవుడు మరలా పేతురు బలహీనతను చూసి మళ్ళా తిరిగి లేపాలని వచ్చాడు దేవుడు. పునరుద్ధరణ ప్రేమ. పునరుద్ధరణ ప్రేమ. పునరుద్ధరించాలని వచ్చాడు పేతుర్ని. వచ్చి చేపలు, రొట్టెలు, కాల్చిన చేప మొక్కలు ఇచ్చాడమ్మా. వాళ్ళు తిన్న తర్వాత దేవుడితో సహవాసం చేశారు. చేసిన తర్వాత 21వ అధ్యాయం అది చూడండి 15 నుంచి 17 వచనాలు. అప్పుడు అడిగాడమ్మా యేసు ప్రభు ప్రశ్న. 15వ వచనం, పేతురు నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అప్పుడు అడిగాడు. అదేంటో తెలుసా? పరిశీలించిన ప్రేమ. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 to 17. ఈ ప్రేమ పేరంటే పరిశీలించిన ప్రేమ. ఈ రోజు ఆ వాక్యం ఉంది. ఈ రోజు మన ప్రేమను పరిశీలన చేస్తున్నాడు దేవుడు. వీళ్ళు ఎంతకాలం నా దగ్గరికి వస్తున్నారు, అసలు వీళ్ళ ప్రేమ ఎంతో చూద్దాం అని చెప్పేసి పరిశీలన. అదే మన ప్రశ్న ఈ రోజు. పరిశీలించిన ప్రేమ. పరిశీలించడానికి యేసు ప్రభు పేతురుని ఏమడిగాడు చెప్పండి ఒక మాట. సుకుమార్ బ్రదర్ చెప్తాడు. యేసు ప్రభు పేతురుని పరిశీలించడానికి ఏమడిగాడు? అడిగినాడు చెప్పండి. సుకుమార్ బ్రదర్ చెప్పకపోతే ప్రసాద్ చెప్తారు. అది నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సింపుల్ పాయింట్. అసలు ఇది ఎంత ప్రేమిస్తున్నాను? ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఎన్ని పాయింట్లు చెప్పాను? 13 పాయింట్లు చెప్పాను. 13, 14 చెప్పాను. 14 15 పాయింట్లు అడుగుతున్నాడు. 14 వరకు ప్రేమించి ఒకసారి చెక్ చేసుకోవద్దు. మరి పేతురు నువ్వు చెప్పు. 14 సార్లు నేను ప్రేమించి 15వ సారి ప్రేమించడానికి జస్ట్ నువ్వు నన్ను నిజంగా ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు వెనక్కి 14 పాయింట్లు చూసుకొని, అమ్మో ప్రభా నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమించావు తెలుసా? మరి నేను ఎంత ఎక్కువగా ప్రేమిస్తా తెలుసా? అది రాత్రి తెలుసుకుందాం. చూడండి ఎంత దేవుడే ఉన్నాడు క్లియర్గా. ఇది పరిశీలించిన ప్రేమ. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? 21, 15 నుంచి 17. 17 వచ్చిన చదవండి. 17 వచ్చిన చెప్పాను. యేసు అప్పుడు నా గొర్రెల మేపనుడు. పరిచర్య అప్పగించిన ప్రేమ. పరిశీలించిన తర్వాతే పరిచర్య అప్పగించాడు. ఇక్కడ పరిచర్య చేద్దాం అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా దేవుడు చెప్తున్నాడు. పరిచర్య దేవుడు ఎవరికి అప్పగిస్తాడు తెలుసమ్మా? అందరం కాదు. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే పరిచర్య చేయి. లేకపోతే ఈ రోజు రాత్రి ఈ మధ్యాహ్న సమయం ప్రభుత్వం చెప్పి దయచేసి నువ్వు చివరికి దేవుడికి గొప్ప కూడా నువ్వు కావాలి. నిజం నేను చెప్తున్నా. ఏం పర్లేదు, మనకు దేవుడు వచ్చేవాడు ఉన్నారు. నువ్వు ప్రభుకి సాంబార్ పెట్టడానికి వెళ్తున్నావు ఇంటికి, నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తేనే నువ్వు సాంబార్ పెట్టరా. నిజమమ్మా, నేను చెప్పిన మాట కరెక్టా కదా? నిజం చెప్పండి. దేవుడిని ఎక్కువగా ప్రేమించి సాంబార్ పెడితే ఎలా ఉంటుంది తెలుసా? వాడు బయటికి నేను పెట్టే సాంబారు వాళ్ళ కూరల కంటే నా సాంబార్ హైలైట్ అని చెప్పుకోరమ్మా. ఎంత ఏం తెలుసా? మిగిలిన సాంబార్ వాళ్ళు తీసుకెళ్ళారు అని చెప్పి గొడవాడరమ్మా.
నేను అదే చెప్తాను మీకు, యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తేనే సాపలేయండి, యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తేనే కుర్చీలు వేయాలి. ఒకసారి యేసుబాబు గారు అన్నారు, మీరు కూర్చారా అంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందో. యేసయ్య ఎవరి కోసం చేస్తాడమ్మా ఆయన పని? నిజం చెప్పండి, మీరు నా కోసం చేస్తున్నారా? ఇక్కడ కూర్చున్నా అసలు మరియం గారిని ఎవరైనా సరే దులిపినా ఎవరి కోసం చేస్తున్నారు? నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఏం పర్లేదు, మీరు చేయకపోతే ఇంకొకళ్ళు లేపుతాడు దేవుడు. నేను అందరికీ చెప్తున్నా ఈరోజు, దేవుడు తలుచుకుంటే ఎంతమంది ఉన్నారు తెలుసానికి, నేను ఉన్నానంటే దెబ్బ పక్కన పెట్టేస్తాడు నేను. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తేనే దేవుని పనులు చేయండి. దేవుడు ప్రేమించిన సరిపోట్ల ప్రేమ, ఎందుకంటే అపోహలు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, చెప్పుకుంటున్నారు. అసలు నిజంగా మన మందిరాల్లో సీక్రెట్గా రహస్యంగా మంచి పని చేస్తున్నారమ్మా, వాళ్ళు అసలు బయటికే కనపడరు, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను అనుకుంటున్నాను వాళ్ళు దేవుడిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారని. నేను దేవుని దగ్గర ఎంత దేవుడిని స్మృతిస్తానంటే అంతగా ప్రభుత్వం చెప్పుకుంటాను. అది చిన్న పని చేస్తే నువ్వు కనపరుచుకోవాలనుకుంటావు, నేను బయటపడాలి, నేను చెప్పా, అది సరైన విధానం కాదమ్మా. అందుకే మనం ప్రభుని ఎక్కువగా ప్రేమించే ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలి. పరిచర్య ఎప్పుడు అప్పగించాడు? నేను పాటలు పాడతా, నేను వాక్యం చెప్తా, నేను చేస్తా, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తేనే పాడుపాడు, నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తేనే ప్రార్థన చేయి, నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే అని ఆధ్యాత్మిక ఎదిగిన వ్యక్తులతో నేను చెప్తే ఎంతమంది పాడగలరు, ఎంతమంది పరిచయం చేయగలరు, ఎంతమంది ప్రభు దగ్గర నిలబడగలరు చెప్పండి. అని ప్రభు కృప ఏంటో తెలుసమ్మా, ఆయన మనకు అనుగ్రహించాడు ఈ పరిచయం. పోగొట్టుకోకూడదు ఎవరు కూడా. అందుకే మాకు ఈ దినాలు నేర్పించండి అయ్యా, పరిచర్య అప్పగించిన ప్రేమ. ఆ లాస్ట్లో చివరి పాయింట్కి 17వ పాయింట్ 21, 18, 19 వచనాలు చూస్తే 18, 19లో అప్పుడు చెప్పాడు పేతురు, రాబోయే కాలంలో నా చిత్తము, దేవుని చిత్తము వైపు నడిపించిన ప్రేమ. 18, 19 తర్వాత చదువుకోవచ్చు మీరు. దేవుని చిత్తం వైపు నడిపించిన ప్రేమ మొత్తం 17 ప్రేమలు. చూడండి ఒకసారి క్లోజ్ చేసుకుందాం, బైబిల్స్ మూసేసేయండమ్మా. 17వ పాయింట్, దేవుని చిత్తం వైపుకి నడిపించిన ప్రేమ. ఒకసారి ఒకళ్ళు గట్టిగా చదవడం రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చివరి క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను చిన్న విషయంలో. ఎవరైనా ఒకసారి 17 పాయింట్లో టక్కటగా చదవండి. మైక్ తీసుకొని చక్కగా రాసుకున్నాడు అంటే అదంతా ఒకటే సురేఖ. అట్లా చదువు. చూచి పిలిచి ఏర్పరచుకున్న ప్రేమ, వాగ్దానం చేసి నిశ్చయితనిచ్చి నిరూపించుకున్న ప్రేమ, తన అవసరాలను కుటుంబ అవసరాలను తీర్చిన ప్రేమ, ప్రత్యేకపరిచిన ప్రేమ, ప్రత్యేక సహవాసాన్ని ఇచ్చి తన మహిమలను అద్భుతాలను చూపెట్టి అద్భుతాలు చేయించిన ప్రేమ, పడిపోకుండా పట్టుకున్న ప్రేమ, ప్రత్యేకమైన దృష్టి నిలిపి హెచ్చరించి సరిచేసిన ప్రేమ, తర్వాత సందేహాలను తీర్చిన ప్రేమ, బలహీనతను బయలుపరిచి పశ్చాత్తాపం పుట్టించే ప్రేమ, ఆశీర్వదించిన ప్రేమ, ప్రార్థించిన ప్రేమ, పాదములు కడిగిన ప్రేమ, విడువని ప్రేమ, పునరుద్ధరణ ప్రేమ, పరిశీలించిన ప్రేమ, పరిచర్య అప్పగించిన ప్రేమ, దేవుని చిత్తం వైపు నడిపించిన ప్రేమ. ఇప్పుడు చెప్పండి, నాకు పేతుని దేవుడు ఎలా ప్రేమించాడు చెప్పండి. జనరల్గా మామూలుగా ప్రేమించాడా, పావువంతు ప్రేమించాడా, హాఫ్ వంతు ప్రేమించాడా? ప్రేమిస్తే ప్రేమిస్తాను లేదన్నాడా దేవుడు? లేదంటే ప్రేమించానంటే ప్రేమించాలన్నాడా? నిజంగా ప్రేమించాడా? ఎక్కువగా ప్రేమించాడా? ఇప్పుడు మీరు చెప్పాలి, అందరూ ఒక మాట చెప్పండి, అందరూ వెళ్ళిపోదాం. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. అది అట్లా చెప్పించుకోవడం అలవాటు అయిపోయింది మనకి. నేను అనుకున్నాను చెప్పాలి మీరు. చూసారు మరి మనల్ని పరిశీలన చేయొద్దమ్మా దేవుడు. తప్ప కాదు పరిశీలన చేయడం, తప్పేం కాదమ్మా, మీరు బాధపడద్దు. మిమ్మల్ని క్షమాపణ చెప్పాల్సింది ఏంటంటే ఒకసారి మీ అలా వైపు చూడమ్మా. 1:14 అంటే జనరల్గా మన కూడికి ఎక్కడి నుంచి 10:30 నుంచి 1 గంట వరకు 14 నిమిషాలు మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను, నన్ను క్షమించండి. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థించాలి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థించాలి. అందరూ కళ్ళు మూసుకుని 1 నిమిషం ప్రార్థించాలి. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ 1 నిమిషం చూసారు కదమ్మా, దేవుడు ఎంత ఎక్కువగా పేతురుని ప్రేమించాడు. అంత ప్రేమించి పేతురు నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలి తెలుసా?